అందరికీ నమస్కారం అండి. మరి 40 రోజుల అంతర్యానమే ఆత్మ సౌందర్యం అనే 40 రోజుల పెట్టుకుని ఈ ధ్యాన ఒక యజ్ఞానికి 4వ రోజు వచ్చిన ఆత్మీయులందరికీ ఆత్మీయ వందనం. మరి ఈ రోజు మనకి స్పీకర్ గా ఆనంద్ కుమార్ గారు, ఏఈఓ సింహాచలం దేవస్థానంలో ఆయన ల్యాండ్ ప్రొటెక్షన్ గా ఉద్యోగం చేస్తూ ఎంతో మందికి మరి ఈ ధ్యాన పరిచయం చేస్తున్నారు. అంటే 2007లో ఆయన ధ్యాన పరిచయం కాగానే ధ్యాన సాధనలో మరి ఒకే సిట్టింగ్ లో ఆయన 7 రోజులు ధ్యానం, అలాగే 41 రోజు కూడా కంప్లీట్ గా కంటిన్యూగా ధ్యానంలో కూర్చున్నారు. అలాగే 108 రోజులు అఖండ ధ్యానం. ఆ ధ్యానంలో మేము కూడా వెళ్ళాము. నేను, మా మదరు, అత్తగారు అందరం కూడా పార్టిసిపేట్ చేశాము. మరి ధ్యాన మహాచక్రాల్లో ఆయన అఖండ ధ్యానాలని 11 days కూడా కంటిన్యూగా అఖండ ధ్యానాలు ఏర్పాటు చేసేవారు. మరి అలాగే మెర్కోబా ధ్యాన మందిర నిర్మాణాన్ని విత్ ఇన్ 20 days లో నిర్మాణం జరిగింది. మల్లాంలో చాలా పెద్ద మెర్కోబా ధ్యాన మందిరం అక్కడ జరుగుతుంది. ఇంకా ఎంతో హంగులతో అది పూర్తి అవుతుంది. మరి ఒక సీతాకొక చిలుక జన్మించడంలో రూప ప్రక్రియ యొక్క 4 దశల్లో మార్పులు ప్రధానంగా మనం గమనిస్తాం. మరి చిన్నప్పటి నుండి ఆ ఆధ్యాత్మిక భావం కలిగి భగవంతుడు సర్వాంతర్యామి అన్న అంశంపై మరి మక్కువ ఎక్కువ కలిగి ఉండి జ్ఞానాన్ని 100 మందికి అందించాలనే తపన కలిగిన మరి ఆనంద్ కుమార్ గారు ఈ రోజు మన స్పీకర్. నమస్కారం సార్. ఈ రోజు మా అందరికి మీ జ్ఞానాన్ని అందించాలని కోరుకుంటూ, మరి అలాగే ఈ రోజు మనకి గెస్ట్ గా ఫెమీ పవర్ అంటే అనురాధ గారు, అంటే ఫెమీ పవర్ అంటే అనురాధ గారు. మరి ఆమె ఒక స్త్రీ శక్తిని, అందరినీ స్త్రీలో ఉండే ఎలాంటి వాళ్ళైనా సరే వాళ్ళల్లో ఉండే ఒక శక్తిని గుర్తించి దాన్ని ఎంతో పెద్దదిగా చేసి, ఎంతో ఎంకరేజ్ చేసి ప్రతి ఒక్క లేడీని కూడా ఆమె ఎంతో బయటికి తీసుకొస్తారు. మరి ఆమె ఫెమీ పవర్ అనే దాంట్లో అడ్వైజర్ గా ఉంటూ, ఇంకా ఫెమీ పవర్ అనే కాకుండా WHO అనే ఒక రెప్యూటెడ్ 10 కంపెనీలోనే ఆమె ఒక చక్కటి ఒక మెంబర్ గా ఉంటున్నారు. అలాగే ఇస్కాన్ టెంపుల్ లో లైఫ్ టైం మెంబర్షిప్ తీసుకున్నారు. ఇక అంటే ఆమెకి చెప్పడం అనేది చాలా తక్కువ, ఎంత చెప్పినా తక్కువే. మరి ఎంత మంది ప్రతి ఒక్కళ్ళ నోళ్ళల్లో కూడా అనురాధ గారు ఉంటారు, ఎంతో హెల్ప్ చేస్తూ. మరి మేము ఈ రోజు ఫెమీ పవర్ నుంచి విశాఖ ప్లైడియన్స్ అని చెప్పేసి ఒక గ్రూప్ ని పెట్టుకొని వచ్చాము అంటే బికాజ్ అనురాధ గారు. మరి రావడానికి కారణం కూడా ఈ రోజు అనుకోకుండా ఆనంద్ కుమార్ గారు పెట్టిన ఓంకార ధ్యానంలో 9 రోజులు మా ఇంట్లో పెట్టినప్పుడు అనురాధ గారు రావడం, ఆనంద్ కుమార్ గారు ఆ క్లాసులు తీసుకోవడం, మరి ఈ రోజు కూడా ఆ కాంబినేషన్ అనేది చాలా అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ మేడం, మీరు ఈ రోజు మాకు గెస్ట్ గా వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మరి ఈ రోజు ఆనంద్ కుమార్ సార్ ధ్యానాన్ని అందుకుందాము. మరి ఒక్కసారి మీ ఈ 40 రోజుల కార్యక్రమాల్లో మీ స్పందన చెప్తారు అని చూస్తున్నాం అనురాధ మేడం. తర్వాత ఆనంద్ కుమార్ సార్ ధ్యానంలోకి మనం వెళ్దాం. మేడం మాట్లాడండి. నమస్తే అండి అందరికి. నాకు ఈ ఛాన్స్ ఇచ్చిన రమణి మేడం కి నా నమస్కారాలు. మీ ధ్యానంలో నేను ఒక చిన్న పార్ట్ అవడానికి, యాక్చువల్ గా నాకు మెడిటేషన్ అనేది ఫస్ట్ నేను తిరుపతి దేవస్థానము దీనిలో సేవకు వెళ్ళాను.
అక్కడ పద్మావతి అమ్మ బ్రహ్మోత్సవాల్లో ఒక మెడిటేషన్ అని ఒక క్యాంప్ ఉంది, దాంట్లోకి వెళ్ళాము. వెళ్ళినప్పుడు అసలు ఏంటో మెడిటేషన్ చూద్దాం, అందరూ గంటలు గంటలు కూర్చుంటారు కదా, ఫస్ట్ నాకు అది భయం ఉండేది. సరే చూద్దాం ఒకసారి, అసలు తెలియకుండా ఎందుకని ఆ సెంటర్ లోకి వెళ్ళి కూర్చున్నప్పుడు నాతో పాటు వచ్చిన గ్రూప్ అందరూ కూడా సగం సగంలో వెళ్ళిపోయారు. నేను బాగా కనెక్ట్ అయిపోయానని ఆయన ఉండండి ఉండండి అన్నారు. కానీ నాకు ఇప్పుడు అర్థమైంది ఏంటంటే, ఆ టైంలో నాకు బాగా కళ్ళు తిరగటం అన్నీ అవుతున్నప్పుడు వచ్చిన ఎనర్జీస్ ని నేను యాక్సెప్ట్ చేయడం నాకు అప్పుడు తెలియలేదు. అంటే ఇప్పుడు ఆ ప్రాబ్లం నాకు ఇప్పుడు అనిపించింది. తెలియక నేను భయపడిపోయాను. అందరూ వెళ్ళిపోయారు, ఈయన నన్ను ఇక్కడ కూర్చోబెట్టేసి హిప్నాటిజం చేసేస్తున్నారు అని చెప్పి గబగబా నేను ఆయన వెయిట్ చేయమ్మా, నువ్వు చాలా బాగా కనెక్ట్ అవుతున్నావు అన్న బయటకు వచ్చేసాను అనమాట. ఆ తర్వాత ఇంకా భయం ఉండిపోయింది నాకు. ఈ మెడిటేషన్ అంటే నాకు ఇలా కళ్ళు తిరుగుతాయి ఇది ఇది అని చెప్పి అలా ఉండిపోయింది. ఎప్పుడైతే ఫెమి పవర్ అనేది మనం ఒక ఇది ఆర్గనైజేషన్ చేసి అది స్టార్ట్ చేసామో, ఒక యోగ ప్రాణ విద్య నేర్చుకున్న మేడం పూర్ణ గారు అని ఉన్నారు. ఆవిడ ఒక రోజు అన్నారనమాట, ఈ మెడిటేషన్ మనకి ఇది పౌర్ణమి మెడిటేషన్ చాలా బాగుంటుంది, సో అది మనం ఎవ్రీ మంత్ చేద్దాం మేడం, మీరు ఫస్ట్ స్ట్రెస్ మేనేజ్మెంట్ అందరికీ ఉంది కదా, నేను ఫ్రీ క్లాస్ పెడతాను. ఎప్పుడు నాకు ఏది బాగుంటే నేను 10 మందిని తీసుకుని వెళ్ళిపోవటం నాకు అలవాటే, నాతో పాటు 10 మందిని తీసుకుని వెళ్ళాను. ఆవిడ స్ట్రెస్ మేనేజ్మెంట్ చెప్పడం, తర్వాత కొంచెం యోగా చేయించడం, కొంచెం మెడిటేషన్ చేయించడం, తర్వాత కొంచెం విద్య చెప్పడం, అది నాకు చాలా బాగా కనెక్ట్ అయ్యింది. అప్పుడు నేను నాకు చాలా చేంజెస్ నా బాడీ అన్నాను, విద్య నేర్చుకోవాలంటే ఏం చేయాలి. సో దీంట్లో లెవెల్ 1 ఉంటుంది నేర్చుకుని అన్నారు. అలా నేర్చుకున్న చాలా అనిపించింది. అంటే నేను ఎవరితో కనెక్ట్ అనేది ఇది జరిగిన తర్వాత నేను సెకండ్ అండ్ థర్డ్ లెవెల్ కూడా నేను నేర్చుకోవాలి, కంపల్సరీ మెడిటేషన్ వెళ్ళిపోయేదానండి మేడం దగ్గరికి. కాబట్టి ఒక 5 6 10 మంది ఈజీగా ఉండేవాడు. అది నేను థర్డ్ లెవెల్ కూడా నేర్చుకోవాలి అన్నప్పుడు మేడం ఏం చేశారంటే, నాకు ఎలిజిబిలిటీ రాలేదు మేడం, మీరు 100 అయితే ఎవరు లేరు అని. సో నాకేంటంటే ఇంకా నేను బాగా కనెక్ట్ అయిపోయి నేను అక్కడికి వెళ్ళిపోయాను. నాతో పాటు అప్పుడు కూడా ఒక 4 నాతో పాటు క్లాస్ లెవెల్ 3కి తీసుకుని వెళ్ళి టోటల్ గా మేమందరం అక్కడ ఉండి చక్కగా సామూహికంగా చేసుకున్నాము. అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత మేడం నాకు ఫస్ట్ డే నుంచి మాది ఫెమి పవర్ జాయిన్ అయినప్పటి నుంచి ఉన్నారు. సెకండ్ ఇయర్ నేను మేడం ని మెడిటేషన్ పెడదాం మేడం, కొంచెం ఇలా పెడదాము అంటే మేడం ఏంటంటే, నేను అకేషనల్ గా దేనికి పిలిచినా కానీ ఎంత టైం లేకపోయినా ఆ అకేషన్ కి వచ్చి వాట్ ఈస్ చేసి ఇలా చేస్తారు అనేది తెలుసు, మళ్ళీ వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు. అలానే 2 years అట్లా అయిపోయింది. థర్డ్ ఇయర్ ఏమైందంటే ఇంకా నేను లేదు ఎట్లయినా సరే మేడం పౌర్ణమి మెడిటేషన్ మీతో చేయించాలి, ఈ మెడిటేషన్ వల్ల నేను బెనిఫిట్ తీసుకున్నాను, అందరికీ రావాలి, సో ఇది కూడా మనం స్ప్రెడ్ చేద్దాము అని చెప్పి ఫస్ట్ డే నేను వెళ్ళంగానే అప్పుడే నాకు రత్నం గారు ఫోన్ చేశారు. వెంటనే మేడం ని కనెక్ట్ చేశాను, అంతా అయింది. మళ్ళీ మేము నేపాల్ వెళ్ళాం. నేపాల్ వెళ్ళి వచ్చేసరికి మేడం ఏంటి మనం ఎవ్రీ మంత్ పెట్టుదాం అనుకున్నాం, మధ్యలో బ్రేక్ అయింది అని చెప్పి నేను ఎవ్రీ మంత్ పౌర్ణమి మెడిటేషన్ మాట్లాడటం కోసం మేడం దగ్గరికి. ఈ లోపల మేడం అన్నారు 9 days 108 ఉందండి, మీరు తెల్లవారుజామున వస్తారా అని. ఇంకా నాకేంటంటే మేడం కనెక్ట్ అయిపోయారు. నేను వచ్చేస్తాను మేడం అన్న. ఎలా వస్తారు ఏంటంటే, పర్వాలేదండి ఏదో ఒకటి చేసి వచ్చేస్తానని. అలాగే నాకు మార్నింగ్ అంటే చాలా మందికి ఇది ఏదో చెప్తున్నారు గొప్ప అనుకుంటారు, కానీ ఫస్ట్ డే మేము పాప 2 సార్లు మమ్మల్ని దింపటం చేయటం అయిందండి. సెకండ్ డే నేను డివైన్ ని కోరుకున్నాను, ఈ టైంలో నాకు ఎవరైనా డ్రాప్ చేసి వచ్చేటట్టు ఉంటే బాగుండు, పాపను ఇబ్బంది పెడుతున్నాను అని. ఇమీడియట్ గా ఒక ఆటో వచ్చిన ఇంటి ముందు ఉందన్నమాట. అంటే డివైన్ నాకు కనెక్ట్ చేసింది. ఆయన ఎక్కడికి వెళ్ళాలి అంటే ఇలా అంటే, నేను 9 days వెళ్తాను, పొద్దున్నే వచ్చి తీసుకెళ్తారంటే మార్నింగ్ తీసుకొచ్చి మమ్మల్ని అక్కడ దింపేవాళ్ళు. అది రోజు రోజుకి 108 చేయటంతో నాలో అంటే ఎలా అనిపించిందంటే, ఇంత మంచి మెడిటేషన్ వితౌట్ పిల్ అన్ని కూడా రెక్టిఫై అవుతాయి. ఎందుకంటే ఆల్రెడీ నేను ఆక్యుప్రెషర్ లో ఉన్నాను, ఇవన్నీ కనెక్ట్ అవడం వల్ల నాకు చాలా ఈజీగా దీంట్లో అందరు కూడా ఓన్లీ మెడిటేషన్ వల్లనే వితౌట్ పిల్ వీళ్ళందరూ కూడా ఏ ట్రీట్మెంట్ అయినా చెయ్యొచ్చు అనేది ఇంకా కొంచెం గట్టిగా అలా రోజు రోజుకి అయిన తర్వాత ఇది నేను ఎందుకు అందరికీ స్ప్రెడ్ చేయకూడదు ఇంత మంచిగా. ఎందుకంటే మేడం ఏంటంటే మెడిటేషన్ అనగానే చాలా మంది భయపడిపోతూ ఉంటారు, ఏదో దీనిలోకి వెళ్ళిపోతామని.
ఎప్పుడైతే మ్యూజిక్ తో కనెక్ట్ చేసి ఇన్నర్ బ్యూటీతో కనెక్ట్ చేసి ఒక క్లాస్ నేను అటెండ్ అయ్యానో, సెకండ్ ఇయర్ మాది ఫెమీ పవర్ లో ఒక క్లాస్ నేను అటెండ్ అయ్యాను. సో మేడం అంతా అవన్నీ చెప్పినప్పుడు అవన్నీ నా బుర్రలో ఉన్నాయి. ఎప్పుడు నేను వద్దామన్నా ఏదో ఒక బ్రేక్ వచ్చింది. అంటే అది కూడా మనం కలవాలన్నప్పుడు ఒక మంచి దీంతో కలవాలేమో. అది థర్డ్ ఇయర్ సక్సెస్ఫుల్ గా 108 చదివినప్పుడు నాకు చాలా అన్నమాట ఆ ఇన్నర్ బ్యూటీ అనేది ఎట్లా వస్తుంది, మెడిటేషన్ వల్ల మన ఫేస్ ఎలా గ్లో అవుతుంది. అప్పుడు నేను నేపాల్ వెళ్ళినప్పుడు నాకు కొంచెం అక్కడ దీనివి పడకండి, బ్లాక్ గా ఫేస్ అంతా అయిపోయిందంట. మేడం అన్నారు, మీకు ఏదో మీ లోపల కోరిక ఉందండి, అది అందుకే ముసుగు అట్లా ఉంది అని చెప్తూ ఉండేవాళ్ళు. రోజుకి 108 9 డేస్ 7 డేస్ 6 డేస్ అవ్వంగానే నాకు అదేంటనేది నాకు అర్థమైంది. సో నేను ఇది ఎలాగైనా స్ప్రెడ్ చేయాలని నేను డివైన్ కోరుకున్నాను. అది మేడం కి కనెక్ట్ అయ్యి నేను కూడా మీ దాంట్లో ఒక లాంచ్ చేస్తానండి అన్నారు. ఎక్సలెంట్ మేడం, అసలు మీకే వచ్చింది, దానికి కావాల్సిన సపోర్ట్ నేను చేస్తాను. మేడం ఏమన్నారంటే అందరూ ఇన్నర్ బ్యూటీ కదా, బ్యూటీ వాళ్ళతో చేద్దామన్నారు. నేను సీనియర్స్ తో డిస్కస్ చేస్తే వాళ్ళు ఏమన్నారంటే, ఈ బ్యూటీషియన్స్ అందరూ ఒక టైం ఏదైతే వాళ్ళకి కరెక్ట్ గా పెళ్లిళ్ళ టైం వచ్చినప్పుడు అందరూ బిజీగా ఉంటారు. ఆ టైంలో మనం ఏమన్నా యాక్టివిటీ చేయాలన్నా మళ్ళీ అవ్వదు. సో మల్టీ అందరూ ఉన్నవాళ్ళు అందరినీ యాడ్ చేయండి అన్నారు. మేడం అన్నారు 25 మెంబర్స్ ఎక్కడండి, ఇప్పుడు కష్టము అన్నారు. ఏం లేదు మేడం, ఒక్కొక్క ఛానల్లో మీరు చూడండి, ఆటోమేటిక్ గా అయిపోతారు, 30 అయిపోతారు అన్నాను. అట్లాగే 30 అయ్యారు. అంత బాగా నాకు అప్పుడు కనెక్ట్ అయిన తర్వాత మనకి ఏదైతే నెగిటివ్ ఫోర్స్ ఉన్నదో కరోనా రావడంతోనే మేడం ఫస్ట్ 20 డేస్ ఇది ఛాలెంజెస్ పెట్టారు. ఎక్సలెంట్ అండి. ఆ 40 డేస్ ఛాలెంజెస్ మేము చేయటం వలన మా ఇంట్లో వాళ్ళకి లోపల మనసులో ఉండిపోయిన కోరికలు ఏంటి, డ్రీమ్స్ ఏంటి, వాళ్ళవన్నీ నెట్ డిస్కనెక్ట్ అయినట్టుంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కగా మీరు ఎంతో బాగా ఓకే మేడం. అయితే నెట్ మీది స్లోగా ఉంది. మరి మనకి పరిచయం చేసిన రాధిక కూడా ఇక్కడే ఉన్నారు. లాస్ట్ లో తనతో కూడా మనం మాట్లాడదాము. మరి మన ఈ రోజైన స్పీకర్ ఆనంద్ కుమార్ గారిని మనం ఆహ్వానించుకుంటూ ఈ రోజు ఆయన అండర్ లో మనం చక్కగా ధ్యాన సాధన చేస్తూ ఆయన యొక్క జ్ఞానాన్ని తీసుకుందాం. మరి స్వాగతం, వెల్కమ్ సార్. మరి మీరు తీసుకోవాలి క్లాస్ మీరు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అందరం 2 చేతులు క్లోజ్ చేసి కాళ్ళు 2 క్రాస్ చేసి కళ్ళు మూసుకొని సార్ చెప్పిన ఆ సాధనలో మనం ఇప్పుడు నిమగ్నం అవుదాము. థ్యాంక్ యూ సార్. స్టార్ట్ చేయండి సార్. ఆత్మబంధువులందరికీ నమస్కారం. ఇప్పుడు మన లోపలికి మనం ప్రయాణం చేద్దాం. వేళ్ళల్లో వేలు పెట్టుకుందాం, కళ్ళు 2 మూసుకుందాం. సహజంగా జరుగుతూ ఉన్నటువంటి శ్వాసని గమనిస్తూ ఉండండి. కొంచెం స్లో ఉంది సార్, కొంచెం సౌండ్ పెంచండి. సహజంగా జరుగుతూ ఉన్నటువంటి శ్వాసని గమనిస్తూ ఉండండి. రామిరెడ్డి సార్, కొంచెం మీరు మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టండి సార్. ఓకే మేడం. సార్ గైడ్ చేస్తుంటారు, మీరు మ్యూజిక్ చేయండి. ఓకే మేడం. ఫ్లూట్ మ్యూజిక్ ఓకేనా? ఫ్లూట్. అవును సార్, అవును సార్. ఓంకారం అనుకుంటా. అనంత్ కుమార్ సార్, ఓంకారం పెట్టమంటారా? ఓంకారం పెట్టండి. ఓకే, ఓంకారం పెట్టండి సార్. ఓకే ఓకే. అందరూ కాల్ క్రాస్ చేసుకోండి, వేళ్ళల్లో వేలు పెట్టుకుందాం, కళ్ళు 2 మూసుకొని సహజంగా జరుగుతూ ఉన్నటువంటి శ్వాసని గమనిస్తూ ఉందాం. ఆలోచనలు వస్తూ ఉంటే ఆలోచన వచ్చేటప్పుడు సహజంగా జరుగుతున్నటువంటి శ్వాసని గమనిస్తూ ఉండండి. ఆనంద్ కుమార్ సార్, కొంచెం వాయిస్ పెంచండి. ఓకే మేడం. సహజంగా జరుగుతూ ఉన్నటువంటి శ్వాసని గమనిస్తూ ఉండండి. ఆలోచనలు వస్తూ ఉంటే ఇప్పుడు మీకు ఏ ఆలోచనలు
ఇది అద్భుతమైనటువంటి సాధన. దీనికోసం పూర్వం హిమాలయాలకు, అరణ్యాలకు వెళ్ళేవారం. ఎందరో మహానుభావుల వలన ఈరోజు జనజీవనం నుండి చేసుకునే మహత్తరమైన భాగ్యం మనకు కలిగింది. దీప్ ప్లస్ యానం ధ్యానం, మనలోకి మనం చేసే అద్భుత ప్రయాణమే ధ్యానం. సహజంగా జరుగుతూ ఉన్నటువంటి శ్వాసని గమనిస్తూ ఉండండి. మనం ఈ ధ్యానం ఆత్మ ఉన్నతి కోసం చేస్తున్నాం. మనం మన యొక్క ఆత్మోన్నతి కోసం మనం ఈ ధ్యాన సాధన చేస్తున్నాం. మన ఆత్మ ఉన్నతి చెందాలంటే మన లోపలకు మనం ప్రయాణం చేయాలి. మనం మన లోపలికి ప్రయాణం చేస్తున్నాం. ఎప్పుడైతే మన లోపలికి మనం ప్రయాణం చేయగలుగుతామో మనలో ఉన్నటువంటి గొప్పతనాన్ని మనం తెలుసుకోగలుగుతాం. సహజంగా జరుగుతూ ఉన్నటువంటి శ్వాసని గమనిస్తూ ఉండండి. సహజంగా జరుగుతూ ఉన్నటువంటి శ్వాసని గమనిస్తూ ఉండండి. ఓంకారం ప్రణవనామం. సార్ ఓంకారం సౌండ్ ఓకేనా సార్? తగ్గించండి సార్, తగ్గించండి. ఓకే ఓకే సార్, కొంచెం తగ్గిస్తుంది. నో ఇప్పుడు ఓకే సార్? ఇంకా తగ్గించండి సార్. ఓకే. ఓకే సార్.
సహజంగా జరుగుతున్నటువంటి శ్వాసను గమనిస్తూ ఉండండి. సహజంగా జరుగుతున్నటువంటి శ్వాసను గమనిస్తున్నటువంటి ఓంకారం ప్రణవనాభం మనం ఓంకారం చేసేటప్పుడు మన అణువులన్నీ కూడా ఉత్తేజం చెందుతాయి, చైతన్యవంతం అవుతాయి. ఆలోచనలు వస్తూ ఉంటే ఆ శ్వాసని గమనిస్తూ ఉండండి. ఆలోచనలు వస్తున్నప్పుడు శ్వాసని గమనిస్తూ ఉండండి. మనం ఓంకారంతో కూడినటువంటి ధ్యానం చేస్తున్నాం.
సారమైన ఓంకారంతో శక్తిని తీసుకుంటున్నాం. చక్కగా ధ్యానమంటే శ్వాసని గమనించడమే ధ్యానం అంటే. ఓంకార నాదంతో మైండ్ని ధ్యానం అంటే శ్వాసని గమనించడమే. చక్కటి నాదంతో ఓంకార నాదంతో ధ్యానం అంటే శ్వాసని గమనించడం.
We are getting energy from universal cosmic energy. We are into energy giving. Last 3 minutes. అందరం ఒకే కాన్షియస్నెస్ తో ఉన్నాము. ఉన్నాము. Last 3 minutes. Don't look at the noise. Be with your breath. వలయాలు మన చుట్టూ ఉన్నాయి. Seconds. 5, 4, 2, 1. నెమ్మదిగా 2 చేతులు మీ కళ్ళ మీద పెట్టుకొని థ్యాంక్ యూ సార్. ఓకే అండి, రిలాక్స్. ఆత్మబంధువులందరికీ కూడా నా యొక్క
నమస్తే మాంజల్. మనం ఈరోజు ఈ క్లాస్ ఆత్మ సౌందర్యం, అందరూ కూడా అంటే ఇన్నర్ బ్యూటీ, ఆత్మ సౌందర్యం అంటే అందరూ కూడా బాహ్య సౌందర్యాన్ని చూస్తుంటారు. మేము కూడా మేడం రమణి మేడం గారి బ్యూటీ పార్లర్ అనగానే బయట బాహ్య సౌందర్యం అనుకున్నాం, కానీ ఆవిడ క్లాసులు ఎప్పుడు చూసినా సరే ఆత్మ సౌందర్యం గురిండే చెప్తుంటారు. సో ఇన్నర్లోకి వెళ్ళాలి. అసలు ఆత్మ సౌందర్యం ఎట్లా వస్తుంది? ఆత్మ సౌందర్యం ఎట్లా వస్తుందంటే ఆత్మను మనం తెలుసుకునేటప్పుడు మనం ఆత్మ సౌందర్యాన్ని గురించి అవగతం అవుతున్నాం. అసలు ఆత్మ ఎప్పుడు వస్తుంది? మనం తల్లి గర్భంలో ఉండేటప్పుడు 5వ నెలలో ఈ ఆత్మ మన తల్లి గర్భంలోకి ప్రవేశిస్తుంది. అప్పుడే మన ఆత్మ కూడా వస్తుంది. అంటే మనం ఇప్పుడు చూస్తున్నదంతా కూడా లాజిక్ మైండ్ కేవలం 10%. సో మిగతా 90% కూడా మనం గత జన్మల నుండి తీసుకొని వస్తాం. మనం ఈ 10%ఏ మనం అంతా అనుకుంటూ ఉంటాం, కానీ ఈ 90% సబ్ కాన్షియస్ మైండ్లో ఉంటుంది. ఈ సబ్ కాన్షియస్ మైండ్లో ఉన్నటువంటి ఈ 90% గత జన్మల నుండి కానీ మనతో పాటు ఆత్మ వచ్చేటప్పుడు కానీ ఈ మొత్తం ఈ నాలెడ్జ్ని అంతటిని తీసుకొస్తాం. మరి ఈ నాలెడ్జ్ని అంతటిని తీసుకొని రావాలంటే మనం మన సబ్ కాన్షియస్ మైండ్ని యాక్టివేట్ చేసుకోవాలి. మనం ఎప్పుడైతే సబ్ కాన్షియస్ మైండ్ని యాక్టివేట్ చేసుకోవాలంటే ముందు మన లోపలికి మనం ప్రయాణం చేయాలి. ఎప్పుడైతే మన లోపలికి మనం ప్రయాణం చేయగలుగుతామో అప్పుడు మాత్రమే మనం ఈ ఆత్మ ఉందన్నటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకోగలుగుతాం. మరి ఈ ఆత్మని తెలుసుకోవడం ఎట్లా? ఎందుకు అంటే ఈ లాజిక్ మైండ్ కానీ మనకున్నటువంటి లాజిక్ మైండ్ కంట్రోల్ అవ్వాలంటే కనీసం మనం ఒకే సిట్టింగ్లో 3 గంటలు కూర్చోగలగాలి. ఎప్పుడైతే మనం 3 గంటలు కూర్చోగలుగుతామో ఈ లాజిక్ మైండ్ని మనం కంట్రోల్ చేయగలుగుతాం. ఎప్పుడైతే ఈ లాజిక్ మైండ్ కంట్రోల్ అవుతుందో సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివేట్ అవుతుంది. సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివేట్ అయ్యేటప్పుడు మన ఆత్మ భూమి మీదకి వచ్చినటువంటి కారణం, అసలు మనం ఎందుకోసం వచ్చాం, మన లక్ష్యం ఏంటి? మనం అందరినీ కూడా ఒక లక్ష్యం కోసం ఈ భూమి మీదకి మనం రావడం జరిగింది. అసలు మనం భూమి మీదకి వచ్చేటువంటి లక్ష్యం ఏంటి? మరి ఇవన్నీ తెలుసుకోవాలంటే ఆత్మ సౌందర్యం తెలుసుకోవాలి. మన లోపలికి మనం ప్రయాణం చేయాలి. సో కంటిన్యూస్గా ప్రతి ఒక్కరూ కూడా 3 డేస్ కానీ కూర్చోగలిగితే 3 అవర్స్ ప్రతిరోజు 3 అవర్స్ కానీ కూర్చోగలిగితే, అట్లా కానీ ఒక 11 డేస్ మీరు కూర్చోగలిగితే కంప్లీట్గా మీ గురించి మీరు తెలుసుకోగలుగుతారు. మరి ఎలా ఈ విషయాన్ని చెప్పగలుగుతున్నారంటే గతంలో ఈ విషయంపై సిట్టింగ్లో కంటిన్యూస్గా 7 రోజులు కూర్చోగలిగాం. ఈ 7 రోజులు కూర్చునేటప్పుడు అనేక విషయాల్ని తెలుసుకోగలిగాం, అనేక లోకాలకు వెళ్ళడం, అనేక విషయాలు తెలుసుకోగలిగాం. సో అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే మనం ఎప్పుడైతే ఈ ఆలోచన రహిత స్థితిలో ఉంటామో మన లోపలికి మనం ప్రయాణం చేసేగలం, ఎక్కువ టైం సాధనలో కూర్చుంటాము, బయట విషయాలని లోపలికి తీసుకోకన్నా ఉండగలుగుతాం. ఎప్పుడైతే బయట విషయాల్ని లోపలికి తీసుకోకన్నా ఉండగలుగుతామో అప్పుడు మన లోపలికి మనం ప్రయాణం చేసి మనం ఎవరు, అసలు మనం ఎందుకోసం ఈ భూమి మీదకి వచ్చాం, మన లక్ష్యం ఏంటి, ఈ విషయాలన్నీ కూడా తెలుసుకోగలిగాను. ఆ వెంటనే మాస్టర్స్ నాకు 40 రోజులు అఖండ ధ్యానం చేసే అవకాశాన్ని కల్పించారు. సో అఖండ ధ్యానం 40 రోజుల అఖండ ధ్యానంలో ఎలా మార్చుకోవాలి, మన ఆలోచనలు ఎలా మార్చుకోవాలి అన్నటువంటి విషయాన్ని స్పష్టంగా తెలుసుకోగలిగాం. ఎందుకంటే మనం మారాలంటే మనమే మన ఆలోచనలు మారాలి. అట్లాగే మన లోపాలను మనమే సరిచేసుకోవాలి. ఎప్పుడైతే మనల్ని మనం సరిచేసుకోగలుగుతామో, మన లోపాలను మనం తెలుసుకోగలుగుతామో, మరుసటి రోజు వెంటనే మనం ఇంకా ప్రగతిని సాధించగలుగుతాం అన్నటువంటి విషయాన్ని నేను 40 రోజుల అఖండ ధ్యానంలో తెలుసుకున్నా. ఈ 40 రోజులు అఖండ ధ్యానం చేసిన తర్వాత మాస్టర్స్ 108 రోజులు అఖండ ధ్యానం చేసినటువంటి మహత్తరమైన అవకాశాన్ని కల్పించారు. సో చాలామంది మాస్టర్స్ ఇక్కడ ఉన్నటువంటి మాస్టర్స్ అందరూ కూడా 108 రోజులు సింహాచలంలో జరిగినటువంటి అఖండ ధ్యానంలో పార్టిసిపేట్ చేశారు. సో ఆ 108 రోజుల్లో ఎన్నో విషయాల్ని ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయాలన్నీ కూడా మనం 108 రోజుల్లో అనేక విషయాల్ని మనం మననం చేసుకున్నాం, తెలుసుకున్నాం.
కాబట్టి మనం ఇప్పుడు చెప్పుకోవాల్సింది అంటే ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా ప్రతిరోజు మన లోపల ఉన్నటువంటి లోపాలను సరిచేసుకుని, ఎందుకంటే ప్రతిరోజు కొత్త కొత్త వచ్చేస్తూ ఉంటాయి. మన లోపాలను మనం తెలుసుకోవాలంటే మనం విధిగా సాధన కంపల్సరీ చేయాలి. ఏది అయినా సరే సాధన మాత్రం మనం కంపల్సరీగా చేసుకోవాలి. మీరు ప్రస్తుతం ఉన్నటువంటి ఎనర్జీస్ని కానీ చూసుకునేటట్టయితే మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీ ఇంట్లో మీరుండి మీరు ప్యూరిటీతో కానీ ఉండేటైతే, ప్యూరిటీ అంటే ఏంటంటే మీరు ఇతరులకు అపకారం చేయకన్నా, అలాగే మీకు ఏదైతే అనిపిస్తుందో దానిని మీరు మీ అంతరాత్మ ఏం చేస్తుందో అంటే ధ్యానంలో కూర్చున్నప్పుడు మీకు ఏదైతే వస్తుందో దానిని మీరు ఆచరించగలగాలి. మనం ఏం చేస్తున్నామంటే ఒక పుస్తకం చదువుతున్నాం, లేదంటే ఎవరైనా మన చుట్టూ ఉండే వాళ్ళు చెప్పిన విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం, వాటి గురించి మనం పదే పదే చర్చించుకుంటున్నాం. అట్లా కాకుండా మీరు ధ్యానంలో కూర్చున్నప్పుడు మీకు ఏమొచ్చింది, ధ్యానంలో మీరు కూర్చున్నప్పుడు ఏ విషయాన్ని మీరు తెలుసుకోగలిగారు, ఆ తెలుసుకున్నటువంటి విషయాన్ని, అందులో మీకు నచ్చినటువంటి విషయాన్ని మీరు ఆచరిస్తున్నారా లేదా ఒక్కసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే మనం బయట చెప్పినవి బయట వాళ్ళకి జ్ఞానం అవుతుంది. కానీ ఇప్పుడు మనం ఎప్పుడైతే మనం ధ్యానంలో కూర్చుంటామో అప్పుడు మన మస్తకాన్ని మనం చదవగలుగుతాం. బయట తెలుసుకుంది పుస్తకం ద్వారా తెలుసుకుంటాం, కానీ మన మస్తకం ద్వారా తెలుసుకున్నటువంటిది మన జ్ఞానం అవుతుంది. సో చాలా మందికి ఏంటంటే, సార్ వాళ్ళు అలా వెళ్ళిపోతున్నారు, అలా స్థితిలో ఉన్నారు, మనం ఈ స్థితిలో ఉన్నాం అనుకుంటాం. ఓకే, మనం ఇవాళ 3వ తరగతి చదువుతున్నాం జ్ఞానపరంగా, 3వ తరగతి పాస్ అవుదాం. సో 10th క్లాసే చదువుతున్నాం, 10th క్లాస్ పాస్ అవుదాం. సో అట్లాగేంటంటే మనం ఇది మన జ్ఞానాన్ని మనం ఉండాలంటే మన లోపల ఏదైతే ప్రతి ఒక్కరిలోనూ చైతన్యం ఉంటుంది. మరి మీలో ఉన్నటువంటి చైతన్యాన్ని తెలుసుకోగలరు. మీలో అనంతమైనటువంటి శక్తి ఉంది. మనం ఎక్కడికి బయటికి ఏమి వెళ్ళాల్సిన. సో ఇప్పుడు మనం 2040లో చూసుకునేటట్టయితే సో ఈ భూమిలో అద్భుతమైనటువంటి మార్పులు, అందులో మనము కూడా భాగస్వాములు అవుతాం. ఇవన్నీ కూడా మనం 2035 నుండి చూడగలుగుతాం. మనం ఏదైతే అందులో కూడా ఈ సత్యుగము, యుగ మార్పిడి, 5th డైమెన్షన్ అనేక పేర్లు ఏదైతే అవనివ్వండి, సో వాటిలో మనం 2035 నుండి మనం చూడగలుగుతాం, 40 నుండి ప్రవేశిస్తాం. సో దీనికి కారకులం కూడా మనం అందరిమీ కూడా. సో కాబట్టి మనం కంప్లీట్ ప్యూరిటీతో ఉండాలి. ఇప్పుడు మీరు ఇక్కడ నుండి అంటే ఇంతవరకు చాలా మందికి ఏంటంటే, సో నేను ధ్యానం చేయలేకపోతున్నాను, ధ్యాన ప్రచారం చేయలేకపోతున్నాను, ఇలాంటి ఆలోచనలు చాలా ఉండేవి. సో ప్రస్తుతం ఉన్నటువంటి ఎనర్జీస్ అయితే మీరు మీ ఇంటి దగ్గర కూర్చొని సాధన కానీ చేసేటట్టయితే మీ యొక్క ఆలోచన సరి అయినటువంటి ఆలోచన అయితే ఈ విశ్వం అంతా వెళ్తుంది. మీరు సరి అయినటువంటి ఆలోచన కానీ చేసేటట్టయితే ఎక్కడికి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. మీ ఇంట్లోనే కూర్చోండి, సరి అయినటువంటి ఆలోచన చేయండి. మీ ఆలోచన ఈ విశ్వం అంతా వెళ్తుంది, అది కార్యరూపం దాలుస్తుంది. ఈ వివాహ వ్యవస్థ ఉంది, దీన్ని ఎవరు రూపకల్పన చేశారు? ఒక వ్యక్తి యొక్క ఆలోచనే. అలా నేను అన్నది లేకన్నా మీరు ఒక ఆలోచన చేయండి, మంచి ఆలోచన చేయండి, ఈ విశ్వం అంతా కూడా వెళ్తుంది. నేను 2013లో కర్తాలో ధ్యాన మహాచక్రంలో అఖండ ధ్యానం చేస్తున్నప్పుడు ఒకరోజు వివేకానందుడు, వీరబ్రహ్మేంద్ర స్వామి, వేమన్న, ఇలా చాలామంది మాస్టర్స్ ఆ రోజు ఆ అఖండ ధ్యాన ప్రాంగణానికి రావడం జరిగింది. అందులో అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. సో అందరితో మాట్లాడుతూ నేను వేమన్ గారితో మాట్లాడితే వేమన్ గారు ఏమన్నారంటే, సో మేము ఏదైతే చెప్పామో దానిని ఇప్పుడు మీరు ఆచరింపజేస్తున్నారు, నాకు ఈ ప్రాంగణం చాలా ఆనందంగా ఉంది అని ఆయన చాలా ఆనందంగా ఉన్నారు. అప్పుడు నేను వారిని ఒక విషయాన్ని అడిగాను. ఏమడిగానంటే, సార్ మరి ఈ విషయాలు మీరు చెప్పినవి అంటున్నారు కదా, మరి ఎందుకు అప్పుడు ఆచరణలోకి రాలేదు, మరి ఇప్పుడు ఎందుకు వీళ్ళందరూ ఆచరణలో పెడుతున్నారు అంటే, అప్పుడు వేమన్ గారు నాకు ఒక పద్యాన్ని
సార్ మీది మీట్లోకి వెళ్ళిపోయింది సార్. హలో. ఓకే 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 సార్. వేమన గారు చెప్పినటువంటి పద్యం ఏంటి? ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఎలా, చిత్తశుద్ధి లేని శివ పూజలు ఎలా, బాండ శుద్ధి లేని పాకమేళ అన్నటువంటి పద్యం ఉంది కదా. ఆ పద్యంలోనంట ఆయన చెప్తుంటే ఆత్మశుద్ధి లేని, చిత్తశుద్ధి లేని, బండ శుద్ధి లేని, అంటే ఆ లేని అనే పదాన్ని ఆయన ఉపయోగించారంట. ఈ లేని అనే పదం నెగిటివ్ పదం అంట. అందువల్ల వేమన్న గారు ఆ రోజు చెప్పినటువంటి వాటిని అందరూ ఆచరణలోకి పెట్టలేకపోయారంట. కానీ ఇప్పుడు మనం చెప్తున్నప్పుడు ఏం చెప్తున్నాం అంటే పాజిటివ్గా చెప్తున్నాం చాలా వరకు అందరికీ కూడా. అందుకని ఈరోజు అందరూ వాటిని ఆచరించగలుగుతున్నారంట. అది వేమన్న గారు చెప్పినటువంటి విషయం. సో మనం కూడా ఇప్పుడు ఈ లేని అనే పదం మీరు ఒక్క నెల రోజులు కానీ కాదు, లేదు, రాదు అన్న పదాలని కానీ ఉపయోగించకన్నా ఉండేటట్టయితే మీరు కూడా మీ యొక్క ఆత్మ ప్రగతిని మీరు ఎంత దూరం వెళ్తారో, ఎలా పాజిటివ్గా మారుతారో మీరు చూడవచ్చు. అట్లా నేను ఒకరోజు ఏమైపోయిందంటే ఒక స్వామి వివేకానంది ఒక శ్లోకం చూశాను. అందులో ఏముందంటే నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ అని. సో నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. సో అప్పుడు నాకు ఏమనిపించిందంటే ఈ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అన్నటువంటి విషయాన్ని మనం ఎందుకు మన్నా చేసుకోవాలి? ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. అందుకే ఇప్పుడు ఏం చేస్తా అంటే ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్, ప్రతి ఒక్కటి కూడా సాధ్యమే. సో ఎందుకంటే ఎట్లా అవుతాయి అనేదానికి అందరూ అనేక విషయాలు చెప్తుంటారు. అందుకే ఏం చేస్తాంటే మనం మన జీవితంలో ప్రతి ఒక్కటి కూడా సాధించగలం, సాధించి తీరగలం. సో ఎప్పుడు ఇవన్నీ చేయగలిగితే మన లోపలికి మనం ప్రయాణం చేసేటప్పుడు మనల్ని మనం మన మీద మనం పూర్తి విశ్వాసాన్ని పెంచుకోగలిగేటప్పుడు మనం డెఫినెట్గా సాధిస్తాం. అందుకే ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఈ క్లాసెస్లో వాటిల్లో కూడా మనం వీలైనంత వరకు పాజిటివ్గా ప్రతి విషయాన్ని పాజిటివ్గా మాట్లాడించాలి. ఇంకేమి అవసరం లేదు. మీరు వేరే ఏమి చేయడము, అది చేయడం, ఇది చేయడం, ఎక్కడికి వెళ్ళిపోతాం, డైమెన్షన్స్కి వెళ్తాం, అవన్నీ ఏం అవసరం లేదు. మీరు ముందు పాజిటివ్గా ఉంటే చాలు. ఎందుకంటే ఈ విశ్వం అనంతమైనటువంటి శక్తిని, అనంతమైనటువంటి మీకు ఇస్తుంది. ఎందుకంటే ఒకరోజు మేము ఇప్పుడు ఎక్కడైతే మెర్కబా ధ్యాన మందిరం, మీకు అందరికీ మెర్కబా ధ్యాన మందిరం అన్నది విశాఖ జిల్లా మల్లాం గ్రామంలో నిర్మాణం చేయడం జరిగింది. ఈ మెర్కబా ధ్యాన మందిరం యొక్క విశిష్టత ఏమంటే ఈ మెర్కబాలో 2 త్రిభుజాలు, ఒకటి పైనుండి, రెండోది ఊర్ధముఖంగా ఒకటి, అధోముఖంగా ఒకటి, 2 ఉంటాయి అన్నమాట. సో ఈ రెండింటి మధ్యలో కూర్చొని కానీ సాధన చేసేటట్టయితే మనలో ఉన్నటువంటి అణువులు చైతన్యవంతం అవుతాయి. అలాగే మనము ఒక ప్రదేశం నుండి వేరే ప్రదేశానికి ప్రయాణం చేయడానికి ఇది వాహకం అని చెప్పేసి మాస్టర్స్ చెప్పడం జరిగింది. అంతటి గొప్ప మెర్కబా జ్ఞాన మందిరాన్ని నిర్మాణం చేసే అదృష్టాన్ని మాకు కల్పించారు. ఈ ప్రాంగణంలో మేము గతంలో ఒకసారి 9 days క్లాస్ పెట్టుకున్నాం. సో 9 days క్లాస్ పెట్టేటప్పుడు మాస్టర్స్ ఏం చెప్తూ ఉంటారంటే మనం ఆ రోజు ఇచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి గిఫ్ట్ మనకి మామూలుగా మనం ఆలోచనలు చేస్తుంటాం కదా. ఆలోచన చేసేటప్పుడు ఏంటంటే ఇవన్నీ మనం వెళ్ళగలమా, మన వలన అవుతుందా, చేయగలమా అనేటువంటి ఆలోచనలు మాకు చాలా వరకు ఉండేవి. సో వాళ్ళు ఏమంటారంటే మీరు ఒక మంచి ఆలోచన కానీ చేసేటట్టయితే, పాజిటివ్గా కానీ ఆలోచించేటట్టయితే ఈ పాజిటివ్ ఆలోచనలను తీసుకెళ్ళడానికి అల్ట్రావైరస్ కిరణాలు, పూర్వం అల్ట్రావైరస్ కిరణాలు ఉన్నాయి కదా, ఈ అల్ట్రావైరస్ కిరణాలని పాజిటివ్ అల్ట్రావైరస్ కిరణాలుగా మార్చారంట. మనము పాజిటివ్గా ఆలోచన చేసేటప్పుడు ఈ కిరణాలు ఈ అల్ట్రావైరస్ కిరణాలు ఈ పాజిటివ్ ఆలోచన మొత్తం విశ్వం అంతా తీసుకెళ్తాయంట. అంటే మనలా ఆలోచన చేస్తున్న వాళ్ళందరినీ కూడా ఒకటిగా చేస్తుంది అనమాట. అంటే ఎట్లా అంటే పూర్వం ఇప్పుడు రైల్వే ట్రాక్ ఉందనుకోండి. సో రైల్వే ట్రాక్ మీద గూడ్స్ బళ్ళు వెళ్ళేటప్పుడు ఎక్స్ప్రెస్లు, ప్యాసింజర్లు అన్ని వెళ్తున్నప్పుడు ఈ గూడ్స్ని పక్కన పెట్టేసేవారు. రైల్వే వాళ్ళు ఏం చేస్తారంటే సైడ్ నుండి ఒక ట్రాక్ వేశారు గూడ్స్. సో దానివల్ల ఏమవుతుందంటే అన్ని ట్రైన్స్ కూడా గూడ్స్లన్నీ కూడా ఈ ప్యాసింజర్లతోటి, ఎక్స్ప్రెస్లతోటి, వాళ్ళతోటి పని లేకన్నా డైరెక్ట్గా వెళ్ళిపోతూ ఉంటాయి.
సో దీనివల్ల ఏమవుతుందంటే గమ్యం చేరేటప్పుడు గూడ్స్ తొందరగా చేరుతుంది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు మన ఆలోచన ఉంది. సపోజ్ మనం ఒక ఆలోచన చేస్తాం. ఈ విశ్వంలో ఎవ్వరు ఏమి ఆలోచన చేసినా సరే అది విశ్వంలోకి వెళ్ళిపోతుంది. కాకపోతే ఏమవుతుందంటే మనకన్నా ముందు ఇలాంటి ఆలోచనలు చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ ప్రియారిటీలో మన ఆలోచన ఉండిపోతుంది. మనం పాజిటివ్‌గా గాని ఆలోచన చేసేటట్టయితే ఏమవుతుందంటే ఈ ఆలోచనలన్నీ కూడా ఈ అల్ట్రా వైరస్ కిరణాల ద్వారా ప్రయాణం చేస్తాయి. అది ఈ ధ్యానం చేసే వాళ్ళకి పాజిటివ్‌గా ఆలోచన చేసే వాళ్ళందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి మాస్టర్స్ ఇచ్చినటువంటి అవకాశం ఇది. కాబట్టి మీరు ఎప్పుడు కూడా మీలో అనంతమైన శక్తి ఉంటుంది. మిమ్మల్ని మీరు నమ్మండి. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళని నమ్ముతూ ఉంటాం. మనల్ని మనం నమ్మం. ఒకసారి అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే సో మనం ప్యూరిటీతో అంటే ఇవన్నీ మాసెస్ మనకి ఇచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి వరం. ఎందుకంటే చాలా మందిలో ఏమైపోతుందంటే సో నేను ఏ స్థితిలో ఉన్నాను, ఏ స్థితిలో ఉన్నా నీ స్థితిలో నువ్వు ఉన్నావుగా, ఎవరి స్థితిలో నీకెందుకు. సో నేను 2017లో జాబ్ రీత్యా నేను విజయవాడ కనకదుర్గ టెంపుల్లో జాబ్ చేస్తున్నాను. అప్పుడు జాబ్ చేస్తున్నప్పుడు మార్నింగ్ 4 o'clock నేను లోపల ఆలయంలో కూర్చొని సాధన చేస్తూ ఉండేవాడిని. మార్నింగ్ చేస్తూ ఉన్నప్పుడు హిమాలయాల నుండి కొంత ఎనర్జీ నా దగ్గరికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఏమంటారంటే ఈ ఎనర్జీని మీరు విశ్వం అంతా పంచండి అంటున్నారు. సో నాకు ఒక డౌటు, ఈ విశ్వం అంతా మనం ఎక్కడ తిరుగుతాం? ఎందుకంటే ఇంతవరకు విశ్వం అంతా తిరిగినటువంటి ఏ ఆర్గనైజేషను లేదు. ఏదుంది? సో సత్యసాయి ఆర్గనైజేషన్ చూసేటట్టయితే 187 దేశాల్లో ఉంది. సో మొత్తం 200 సుమారుగా 240 దేశాలు ఉన్నాయి. మరి ఇంకా 60 దేశాలు ఉన్నాయి కదా. సో ఏ ఆర్గనైజేషన్ తీసుకోండి. మరి ఎట్లా? అని నేను ఇలా ఆలోచిస్తూ ఉంటే ఈ ఎనర్జీస్ నా దగ్గర నుండి సూర్యుని దగ్గరికి వెళ్ళడం జరిగింది. సో సూర్యుని నుండి ఈ ఎనర్జీస్ అన్నీ అప్పుడు భూమి అంతటికి వస్తాయి. ఇది 2017లో ఈ అనుభవం జరిగింది. ఇవి 2024లో సూర్యుని నుండి పాజిటివ్ ఎనర్జీస్ వస్తాయి. అంటే ఇప్పుడు మనం మార్నింగ్ కూర్చునేటప్పుడు ఎండలో ఉండేటప్పుడు డి విటమిన్ వస్తుందని ఎలాగైతే చెప్తామో 2024 తర్వాత వాళ్ళు ఒక డేట్ ఒక టైం చెప్తారంట. ఆ టైంలో కనుక కూర్చున్నట్లయితే పాజిటివ్ ఎనర్జీస్ భూమి మీదకి రావడం జరుగుతుంది. ఆ కిరణాలు కానీ మనం తట్టేటైతే ఆటోమేటిక్గా మన శరీరంలో ఉన్నటువంటి అణువులన్నీ పాజిటివ్గా మారుతాయంట. సో ఇది మాస్టర్స్ మనకి చెప్పినట్టు. సో అప్పుడు నాకు డౌట్ వచ్చింది. నేనేమడిగానంటే మాస్టర్స్ని, మాస్టర్ ఆ హిమాలయాలని నా దగ్గరికి ఎనర్జీ వచ్చింది కదా, ఈ ఎనర్జీ కాదు, మరి మీరే డైరెక్ట్గా ఈ ఎనర్జీని మీ నుండి సూర్యునికి ఇవ్వచ్చు కదా, మరి మధ్యలో ఎందుకు నన్ను ఉపయోగించుకున్నారు అన్నటువంటి విషయాన్ని నేను మాస్టర్స్ని అడగడం జరిగింది. వెంటనే మాస్టర్స్ చెప్పినటువంటి విషయం ఏంటంటే మేము సాధకులము, కానీ ఇటువంటి ఎనర్జీస్ ట్రాన్స్మిషన్ అవ్వాలన్నా ఇలాంటి ప్రక్రియలు ఏమైనా జరగాలన్నా సంసార యోగులే ఉండాలంట. మేము సాధనలో నిష్ణాతులమే, కానీ మీరు సంసారాన్ని వదిలి అన్నిటిని వదిలి ఇక్కడికి వచ్చాం మేము. కానీ మీరందరూ కూడా సంసారంలో ఉంటూ సాధన చేస్తున్నారు. ఇటువంటి ప్రక్రియ జరగాలంటే సంసార యోగులే ఉండాలి అని చెప్పేసి మాస్టర్స్ చెప్పడం జరిగింది. సో మీరందరూ కూడా సంసార యోగులే. సంసారం అంటే ఏదైతే ఉంటుందో అందులో ఉండి సాధన చేసుకునేవాడే ఉత్తముడు. కాబట్టి ఇప్పుడు మీరు ఇక్కడ చేస్తున్నటువంటి సాధన చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ గొప్పవాళ్ళే. అందుకే మిమ్మల్ని మీరు ఎప్పుడు ఉన్నతంగా ఊహించుకోండి. మీ గురించి మీరు ఎప్పుడు గొప్పగా ఆలోచించుకోండి. మీలో అనంతమైనటువంటి శక్తి ఉంది. మీలో ఉన్నటువంటి శక్తిని మీరు గమనించండి. మీలో ఉన్నటువంటి శక్తిని మీరు గమనించాలంటే మిమ్మల్ని ఇప్పుడు మీరు ఉన్నతంగా ఊహించుకోండి. నేనే గొప్పగా అనుకోకండి, నేను కూడా గొప్పే. సో చాలా మందిలో ఏంటంటే ఈ ఎప్పుడైతే ఇది ఏర్పాటు చేసుకుంటారో మీరు మీ స్థితిని మీరు ఆటోమేటిక్గా పెంచుకుంటారు. ఎందుకంటే భూమి మీద ఈరోజు అనేకమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎన్నో అవకాశాలు. ఆధ్యాత్మికంగా ఈ భూమి ఆధ్యాత్మిక అద్భుతమైనటువంటి క్షేత్రంగా మారిపోతుంది. ఈ భూమి ఉండే డైమెన్షన్ మారిపోతున్నాయి. భూమికి స్వయం ప్రతిపత్తి ఇచ్చేటువంటి రోజులు ఆసన్నమవుతున్నాయి. సో అప్పుడు మనము భాగస్వాములు అవుతాం. ఇప్పుడు మనము భాగస్వాములు అయ్యాం. అప్పుడు మనము భాగస్వాములు అవుతాం. కాబట్టి మీలోని శక్తిని మీరు అనంతంగా పెంచుకోండి. మరి దీన్ని పెంచుకోవడానికి ఏం చేయాలి మనం? మీరు ఏం చేయాల్సినటువంటి అవసరం లేదు. సో చాలా మందిలో
ఈ ధ్యానం కుదరటం లేదండి, అది ఇది అంటారు. సో ఇంకా మీరు ఏమీ చేయలేకపోతే, సో ఓంకారం ఉంది రోజు 108 సార్లు. కొత్తగా ధ్యానంలో వచ్చేవాళ్ళు ఏం చేస్తారు, మీరు ఇన్నాళ్ళు ధ్యానం అంటే చాలా మంది అది ఇది అంటారు. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే రోజు ఒక 108 సార్లు ఓంకారం చేయండి. ఓంకారం చేసి ధ్యానం చేసుకోండి. ఇంకా ఇప్పుడైతే ఏం చేస్తున్నాం అంటే, ఇప్పుడు మనము ప్రతి ఇంట్లో అంటే సనాతన సాంప్రదాయం మనం చేస్తున్నంత కూడా సనాతన సాంప్రదాయం. ఓంకారం అనగానే చాలా మంది ఏమంటారంటే, సార్ ఓంకారం అంటే హిందూ ధర్మం. ఇది ఓంకారం అన్నది ప్రణవ నాదం. మనం హిందూ అయితే ఏమంటే ఓ ఒక ఒక క్రిస్టియన్ తీసుకున్నారనుకోండి అల్లాహో, ఒక ముస్లిం తీసుకున్నాం అనుకోండి అల్లాహో అంట, ఒక క్రిస్టియన్ తీసుకున్నాం అనుకోండి అలలో అంటారు. అంటే ఈ ఓంకారం అన్నది అన్నిట్లా ఉంటుందన్నమాట. అంటే వాళ్ళకి దీంతో ఏ మతము చూసినా సరే ఒకటే, అందరికీ ఒకటే ఉంటుంది. కాబట్టి దీని గురించి ప్రత్యేకించి అసలు సో మన సనాతన ధర్మంలో కానీ చూసుకునేటట్టయితే ఈ ఓంకారము, ధ్యానము ఇవన్నీ కూడా పూర్వం ఉన్నవే. ఇంకా ఏం చేసినంటే ఈ మెర్కబా ధ్యాన మందిరంలో నిత్యాగ్నిహోత్రం ప్రారంభించడం జరిగింది. సో నిత్యాగ్నిహోత్రం జూన్ 26, 2019లో ప్రారంభించడం జరిగింది. మనం మొన్న 2020 నాటికి ఒక సంవత్సరం కూడా అయిపోతుంది. అంటే నిత్యము అగ్నిహోత్రం ఉంటుంది. పగలు, రాత్రి కంటిన్యూస్‌గా 24 గంటలు అలా జ్వాల ప్రజ్వలితూ ఉంటుంది. 2 పూట్ల హోమం చేస్తాం. మరి నాకో డౌట్ వచ్చింది. ఇక్కడ మనం ఎప్పుడూ కూడా ఈ ధ్యానంలో ఈ అగ్నిహోత్రాలు, పూజలు అవి ఉండవు కదా అనుకున్నాం. సో ఈ మెర్కబా ధ్యాన మందిరంలో ఏంటంటే మెర్కబా ధ్యాన మందిరం యొక్క విశిష్టత, మెర్కబా ధ్యాన మందిరంలో గాని ధ్యానం చేయాలంటే బయట మీరు ఒకే సిట్టింగ్‌లో 6 అవర్స్ ధ్యానం చేయాలంట. చూసుకోండి, బయట 6 అవర్స్ ధ్యానం చేసిన వాళ్ళు మెర్కబా ధ్యాన మందిరంలో ధ్యానం చేయడానికి అవకాశం ఉంటుంది. మరి ఈ 6 అవర్స్ ధ్యానం చేసేటప్పుడు ఈ మెర్కబా ధ్యాన మందిరంలో ధ్యానం చేసేవాడు మరి ఆ ప్రాంగణంలోకి వచ్చేటప్పుడు ఎలా ఉండాలి? సో పాజిటివ్‌గా ఉండాలంట. పాజిటివ్‌గా ఉండాలంటే ఆ ప్రాంగణం అంతా కూడా కంప్లీట్ పాజిటివ్‌గా. సో ఆ ప్రాంగణం గాని, ఆ చుట్టుపక్కల ఏరియా అంతా పాజిటివ్‌గా ఉండాలంటే అక్కడ అగ్నిహోత్రాన్ని ప్రారంభించడం జరిగింది. సో ఈ అగ్నిహోత్రము రాత్రింపగళ్ళు జ్వాల అలా ప్రజ్వలిస్తుంటుంది. 2 పూట్ల హోమం చేస్తాం. దీనివల్ల ఏమవుతుందంటే ఏరియా అంతా కూడా పాజిటివ్‌గా మారిపోతుంది. ఇంకొక అదృష్టం ఏంటంటే ఆ మెర్కబా పైన ఉంటుంది. మీరు మెర్కబా ధ్యాన మందిరం చూసేటట్టయితే సో కిందన శ్రీచక్రం ప్రతిష్ఠ చేయబడ్డది. సో మాకు కూడా చాలా కాలము శ్రీచక్రం ఎందుకు ప్రతిష్ఠ చేయబడ్డది? ఒక ఒక గురువుగారు గుంటూరు నుండి ఆయనొచ్చారు. ఆయన ఈ ఆశ్రమానికి ఏమివ్వాలంటే ఆయన బాబాగారిని ఏమడుగుతాం మనం? సార్ ఒక చిన్న రేకు మీద శ్రీచక్రం ఏసివ్వండి సార్. అంటే ఏమడుగుతామని మహానుభావులని చెప్పేసి అడిగితే ఆయన ఏకంగా ఒక పెద్ద శ్రీచక్రం శ్రీచక్రాన్ని ఆయన ఈ ధ్యాన మందిరానికి ఇవ్వడం జరిగింది. సో తర్వాత శ్రీచక్రాన్ని ప్రతిష్ఠ చేసాం. శ్రీచక్రాన్ని చేసిన తర్వాత మేమేమనుకుంటే ఈ శ్రీచక్రం పాయింట్ పైన మెర్కబా పాయింట్ 2 కలిస్తే ఎనర్జిటిక్ అవుతది అన్నటువంటి ఆలోచనలో ఉన్నాం. కానీ ఇంకొక విశేషం ఏంటి, ఈ శ్రీచక్రాన్ని కూడా మేము ప్రతిష్ఠ చేయలేదు. ప్రతిష్ఠ చేస్తే ప్రతిష్ఠ గాని చేసేటట్టయితే మనము ఏమవుతుందంటే రోజులు పూజలన్నీ చేయాలి. మరి పూజలవి మనం చేయగలుగుతామా? కానీ మనం దేనికోసం ధ్యానం కోసం వచ్చాం అని మామూలుగా శ్రీచక్రాన్ని పూజ చేసి పెట్టడం జరిగింది. అయిన తర్వాత ఒక 9 డేస్ అక్కడ కూర్చొని సాధన చేస్తే, ఒకరోజు మా అందరిలో నుండి ధ్యానం ద్వారా ఆ శ్రీచక్రము యాక్టివేషన్ జరిగింది. అది ధ్యాన శ్రీచక్రం అయిందనమాట. సో అది చాలా అదృష్టంగా భావించాం. ఇప్పుడు మెర్కబా దగ్గర ఉన్నటువంటి శ్రీచక్రం ధ్యాన శ్రీచక్రం అన్నమాట. ఈ శ్రీచక్రం ఎందుకు కిందని పెట్టడం జరిగిందంటే, మనం ఇందాక చెప్పుకున్నాం పైన 3 కోణాలు, కిందని 3 కోణాలుంటాయి. సో కిందనున్నటువంటి 3 కోణాలు కూడా ఆవేశ తరంగాలట మెర్కబాలో. పైనున్నటువంటి 3 ఆనంద తరంగాలంట. ఇప్పుడు ఈ శ్రీచక్రం దగ్గర నుండి ఎనర్జీ పైకెళ్ళి కిందనున్నటువంటి 3 చక్రాలని అంటే ఆవేశ తరంగాల్ని ఆనంద తరంగాలుగా మార్చేస్తదంట.
అందుకోసం శ్రీచక్రం ప్రతిష్ఠ చేయడం జరిగిందంట. అంటే మనం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే, ఇప్పుడు అక్కడ మీరు మెర్కబా ధ్యాన మందిరంలో కానీ చూసినట్టయితే మధ్యలో గ్లాస్ ఉంటుంది. ఆ గ్లాస్ మీద గాని కూర్చొని సాధన చేస్తే అంటే ఈ కింద ఉన్నటువంటి 3 చక్రాలు ఆటోమేటిక్‌గా కిందన శ్రీచక్రం వలన యాక్టివేట్ అయిపోతుంది. అంటే ఆవేశ తరంగాలు ఆనంద తరంగాలుగా మారిపోతున్నాయి. పైన ఉన్నటువంటి 3 చక్రాలు ఆల్రెడీ ఆనంద తరంగాలు. సో కిందనే ఆవేశ తరంగాలు ఆనంద తరంగాలుగా మారిపోతున్నాయి. పైన ఉన్నటువంటి ఆనంద తరంగాలు. ఆ మధ్యలో గాని కూర్చొని సాధన చేస్తే మనం ఇక్కడ ఈజీగా కూడా మన అణువులన్నీ చైతన్యవంతాయి, కాంతివంతమవుతాయంట. మనము ఏదైతే మన లక్ష్యం ఉంటుందో, మన లక్ష్యాన్ని ఈజీగా మనం నెరవేర్చుకోవచ్చంట. ఇంకా సాధనలో గాని బాగా చేయగలిగితే ఈ ప్రదేశం నుండి ఒక ప్రదేశం నుండి ఇంకో ప్రదేశానికి మనం వెళ్ళడానికి కూడా అది వాహకంగా మారుతుందంట. మరి ఇవన్నీ మాకు తెలుసా అంటే మీకు మా అంతరంగంలో ఏదైతే వస్తుందో, మన అంతరాత్మ ఏదైతే చెప్తుందో దాన్ని చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాం. సో మీరు కూడా మీ అంతరాత్మ ఏదైతే చెప్తుందో దాన్ని చేసుకొని వెళ్ళేటప్పుడు డెఫినెట్‌గా మీరు కూడా ఉన్నతిని సాధించగలుగుతారు. అందుకే ఈ ఆత్మ ఏదైతే ఉందో ఈ ఆత్మ చెప్తున్న దాన్ని మనం వినగలగాలి. మరి ఆత్మ చెప్తున్న దాన్ని వినగలగాలంటే బయట నుండి వచ్చినటువంటి ఘోషను ఆపగలగాలి. దీన్ని ఆపాలంటే ఈ లాజిక్ మైండ్ గాని కంట్రోల్ చేయాలంటే కంటిన్యూయస్‌గా ఒకే సిట్టింగ్‌లో 3 గంటలు కూర్చుంటే మీ లాజిక్ మైండ్ కంట్రోల్ అవుతుంది. మీ లాజిక్ మైండ్ ఎప్పుడైతే కంట్రోల్ అవుతుందో మీ సబ్‌కాన్షియస్ మైండ్ యాక్టివేట్ అవుతుంది. సో సబ్‌కాన్షియస్ మైండ్ ఎప్పుడైతే యాక్టివేట్ అవుతుందో అసలు మీరెవరు? మనం ఎందుకోసం వచ్చాం భూమి మీదకి? మనం భూమి మీదకి రావడానికి కారణం ఏంటి? ఈ కారణాన్ని తెలుసుకుంటారు. మనం ఒక లక్ష్యంతో భూమి మీదకొచ్చాం. ఊరికనే రాలేదు మనం. ఎందుకంటే ప్రతిరోజు హ్యాపీగా బ్రతుకుదాం, ఆనందంగా బ్రతుకుదాం అనుకుంటాం. కానీ ఈ ఆనందాలు, అసలు మనం దేనికోసం వస్తే అది ఉంటుంది మన దగ్గర. మనం ఆనందంగా ఉండడానికి వస్తే ఆనందం వస్తుంది. ప్రతిరోజు ఆనందమే. అక్కడ మీకు ఇక్కడ ఎవరైతే ఆనందంగా ఉండాలి అనుకుంటారో వాళ్ళు ఆనందంగానే ఉండగలుగుతారు. సో చాలా మందికి ఏంటంటే ధ్యానం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం అంటే అందరూ ఏమనుకుంటారంటే రోగాలు తగ్గుతాయి అనుకుంటారు. సంపూర్ణ ఆరోగ్యం అంటే ఎలాంటి రోగం ఉన్నా ఆరోగ్యంగా ఉండడాన్ని సంపూర్ణ ఆరోగ్యం అంటారు. సో మనం చరిత్రలో చూసుకునేటంటే అనేక మంది ఎందుకంటే ఈ ధ్యానాన్ని ఎప్పుడు కూడా మీరు ఆత్మోన్నతికి మాత్రమే ఉపయోగించండి. ఎప్పుడైతే ఆత్మోన్నతికి ఉపయోగిస్తారో ఏ స్వార్థానికి ఉపయోగించకన్నా ముందుకు వెళ్తారో మీరు మీ యొక్క ప్రగతిలో ముందుకు వెళ్ళిపోతారు. ఇప్పుడు సపోజ్ మేము అంటే ఈ ఈ ప్రయాణంలో ఏనాడు కూడా ఈ ధ్యానాన్ని స్వార్థాన్ని అంటే స్వంతానికి అంటే మేము 108 ఏమంటే శారీరక మానసిక అలాగే వేటికి కూడా ఈ ధ్యానాన్ని ఉపయోగించగలం. సో ధ్యానాన్ని కేవలము ఆత్మోన్నతికి మాత్రమే ఉపయోగించుకోవాలి. ఎవరైతే అలా ఆత్మోన్నతికి ఈ ధ్యానాన్ని ఉపయోగించుకుంటారో మీరు తప్పకుండా మీ యొక్క ఆత్మ యొక్క జ్ఞానాన్ని రాసుకుంటారు. సో రానున్న రోజుల్లో భూమి మీదకి ఆత్మ విద్య వస్తుంది. మనం ఇప్పుడు చదువుతున్నది మానసిక విద్య. ఆత్మ విద్యకి మనసు విద్యకి తేడా ఏంటంటే సో మనసు విద్య ఏమవుతుందంటే ఎప్పుడు కూడా తను ముందుకు వెళ్ళాలి. తను కొడుకు ఒక ఇది కావాలి, కలెక్టర్ కావాలి, ఇలా కావాలి, అలా కావాలి అనుకుంటుంటారు. సో గొప్పగా ఉండాలి అనుకుంటారు. కానీ ఆత్మ విద్యని నేర్చుకునేటప్పుడు ఇవన్నీ ప్రాపంచికంగా కలెక్టర్ అవ్వడము, డాక్టర్ అవ్వడం ఇవన్నీ ఉండాలి. కానీ వాళ్ళ ఎథిక్స్ ని ఇక్కడ కోల్పోయారు. మనం చూసేటట్టయితే ఒక డాక్టరు మొట్టమొదటిగా ఆయన వృత్తి పట్ల ప్రమాణం చేస్తూ ఏ విధమైనటువంటి నిస్వార్థం లేకుండా చేస్తా అంటాడు. కానీ ఇవాళ మరి అదే ఆయన మొదటి నుండి ఆత్మ విద్యతో ఈ జ్ఞానాన్ని కానీ నేర్చుకుంటే ఈ డాక్టర్ గాని కాగలిగేటైతే ఎంతో ఉన్నతంగా ఉంటుంది. సో అటువంటి ఆత్మ విద్యని మనం భూమి మీదకి నేర్పాలి. మరి ఆత్మ విద్యని కానీ మనం నేర్పాలి అనేటట్టయితే ఎందుకంటే మనం బిడ్డలు పుట్టిన తర్వాత బిడ్డలు ఆత్మజ్ఞానులు కావాలి అనుకుంటున్నాం. కానీ బిడ్డను భూమి మీదకి తీసుకొచ్చేటప్పుడే మనం సరైనటువంటి ఆలోచనలతో కానీ ఉండేటట్టయితే ఆత్మజ్ఞానే భూమి మీదకి వస్తాడు. అలా ఆత్మజ్ఞాని కానీ భూమి మీదకి రాగలగాలంటే సో ముందుగా బిడ్డలు కనాలి అనుకునే వాళ్ళు తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఆత్మజ్ఞానం గురించి తెలుసుకోవాలి. వాటిపైన అవగాహన ఉండాలి అనుక్షణం. ఎందుకంటే మనం
మన మన తల్లిదండ్రుల యొక్క ఆలోచనల యొక్క ప్రతిరూపమే మనము. అట్లాగే ఈ బిడ్డను ఎవరైతే భూమి మీద ఆత్మజ్ఞానులను భూమి మీద తీసుకురావాలనుకుంటారో ఆ తల్లిదండ్రులు ఇద్దరు కూడా ముందుగా ఆత్మజ్ఞానం గురించి తెలుసుకుని ఉండాలి. అట్లాగే ఆత్మజ్ఞానాన్ని తెలియజేయాలంటే తల్లిదండ్రులను మించినటువంటి గురువులు లేరంట. ఎందుకంటే ఈ బయట గురువులందరూ కూడా ప్రాపంచికమైనటువంటి జ్ఞానాన్ని తెలియజేస్తారు. ఎందుకంటే తల్లి మాత్రము తండ్రిని మాత్రం అసలు ఏ జ్ఞానం కావాలి, ఆ బిడ్డకి ఎలాంటి జ్ఞానం కావాలంటే విషయము తల్లికి తెలుస్తుంది, తండ్రికి తెలుస్తుంది. కాబట్టి అట్లాగే ఈ ఆత్మ విద్యను కానీ నేర్పాలనుకునేటట్టయితే తల్లిదండ్రులు ఇద్దరూ కూడా కనీసము 10 నుండి 15 సంవత్సరాల బిడ్డతో కలిసి అన్యోన్యంగా ఉండాలంట. అంటే ఇట్లా అనేక విషయాలు మనకు అవసరం. అట్లాగే ఈ ఆత్మ విద్యను చెప్పడం కోసం మనం రానున్న రోజుల్లో మనమందరమే కూడా, ఎందుకంటే ఆత్మ విద్యను భూమి మీద తీసుకొని రావాలంటే అసలు ఆత్మ అంటే కదా పూర్తిగా ఇప్పుడు ఏం చేస్తున్నాం. సో ఆత్మ అంటే ఆత్మజ్ఞానం కోసం ధ్యానం చేస్తున్నాం. సో చాలా మందికి దీని మీద పూర్తిగా అవగాహన. సో అందుకని ఈ ఆత్మ విద్యని భూమి మీదకి మరి ఎవరు తీసుకొస్తారా? మనమే. సో చాలా మందిలో ఏముంటుందంటే మీకు రానున్న రోజుల్లో అంటే మనం ఎంత ప్యూరిటీగా వెళ్ళాల్సి వస్తుందో తెలుసండి. సో రానున్న రోజుల్లో సపోజ్ సోలార్ సునామీ వచ్చింది అనుకోండి. సోలార్ సునామీ అంటే సో ఇక్కడ సునామీలు ఎలాగ వస్తాయో పైని మన ఈ విశ్వంలో దీంట్లో గెలాక్సీలో గెలాక్సీ కాదు, సపోజ్ ఈ స్పేస్లో ఈ సునామీ వచ్చింది అనుకోండి. అక్కడ ఏమవుతుంది, ఈ శాటిలైట్ల నుండి మనకు కంప్లీట్ కనెక్షన్ తప్పదు. సో ఇప్పుడు మనం నెట్లో మాట్లాడుకుంటున్నాం, అట్లాగే ఫోన్స్, సెల్ ఫోన్స్ కానీ టీవీస్ కానీ ఇవన్నీ కూడా దాని నుండి వస్తుంది. మరి ఈ సునామీ వచ్చి వాటి నుండి కట్ అయిపోతే మరి ఎట్లా? మరి మనం ఇవన్నీ మానేస్తామా? ఈ టీవీ మానేస్తామా? ఈ నెట్ మానేస్తామా? దాని మానేస్తామా? మరి దీని అంతటి మనం చూడగలగాలి కదా, మరి ఎట్లా? అప్పుడు ఏమవుతుందంటే ఈ అనంతమైన శక్తి మన లోపలే ఉంటుంది. మనమే ఒక గ్రిడ్ని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. మన పైన ఒక కేబుల్ ఏర్పాటు చేసుకుంటాం. అంత శక్తి మన లోపల ఉంటుంది. దాన్ని వెలికి తీసే ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం వస్తుంది. సో అంటే ఈ శక్తి కూడా మన దగ్గరే ఉంది. ఎందుకంటే ఏది మానేలేం, ఇప్పుడు నెట్ మానేలేం, ఏవైతే మనం అలవాటు చేసుకున్నదో ఏది మనం మానం. కాకపోతే ఎవరైతే శక్తివంతులు అప్పుడు ఈజీగా ఇప్పుడు ఎలా అయితే మాట్లాడగలుగుతున్నాం అప్పుడు అలాగే మాట్లాడగలుగుతాం. ఇప్పుడు ఎలాగైతే టీవీ చూడగలుగుతున్నాం అప్పుడు అలాగే చూడగలుగుతాం. సో ఏది మనం అన్నిటినీ చూడగలుగుతాం. కాకపోతే అంతటి శక్తివంతులు మనకు కావాలి. మరి అంతటి శక్తి మీ దగ్గర ఉందా? డెఫినెట్ గా ఉంది, మీ అందరిలో ఉంది. సో ఎందుకంటే ఈ క్లాస్ ఎవరైతే వింటున్నారో, ఈ ధ్యానం ఎవరైతే చేస్తున్నారో, ఈ భూమి మీద సుమారు 250 జన్మలు పైగా అంటే ఆధ్యాత్మికతకి చెరువులో వచ్చిన వాళ్ళందరే మీరందరూ కూడా. ఎందుకంటే మిమ్మల్ని ఎవ్వరూ తక్కువగా తీసుకోకూడదు. సో మరి చాలా మందిలో డౌట్లు ఏంటంటే మరి ఇంతమంది ఉండేటట్టయితే మరి ప్రతి యుగంలోనూ ఒకే మాస్టర్ ఉంటాడు కదండి. అంటే త్రేతాయుగంలో ఒక మాస్టర్, ద్వాపర యుగంలో ఒకరు, కృత యుగంలో ఒకరు, ఇలా ఒక యుగంలో ఒక్కొక్కరు ఉన్నారు కదా, మరి ఇంతమంది ఎందుకు? అంటే మనం రానున్న రోజుల్లో మరి ఏ యుగానికి తీసుకెళ్తున్నామో ఎలా తీసుకెళ్తున్నామో తెలీదు. ఎందుకంటే సో మీరు అనేటట్టు ద్వాపర యుగం ఉందంటే ద్వాపర యుగం ఇలా ఉండాలని ఉంది, అలాగే త్రేతాయుగం ఇలా ఉండాలని ఉంది. కానీ ఇప్పుడు రానున్నటువంటి సత్యయుగము ఎట్లా ఉంటుందో ఎవరికీ తెలియదు. ఎందుకంటే కొత్తగా రూపకల్పన జరుగుతుంది. కాబట్టి దానికి అనేక మంది సుప్రీం సోల్స్ భూమి మీదకి వస్తారు. అందులో మనము ఒకరేమో. సో ఇవన్నీ అనేక నేపథ్యాలు మనల్ని మనం ఉన్నతంగా ఊహించుకుంటూ మనము కూడా సుప్రీం సోల్, వీఆర్ ఆల్సో సుప్రీం సోల్. ఎందుకంటే మీరు ఎప్పుడైతే ధ్యానంలో కూర్చుంటారో ఒక్క 6 నెలలు వాటిని మీరు క్యాల్కులేట్ చేసుకోండి. 6 నెలల్లో మీరు ధ్యానంలో కూర్చునేటప్పుడు ఏదైతే ఆలోచన వస్తుందో అది మీరు ధ్యానంలో కూర్చునేటప్పుడు కానీ నేను చాలా గ్రేట్ అని కానీ, లేకపోతే సుప్రీం సోల్ నేను కూడా సుప్రీం సోల్ అని కానీ మీకు ధ్యానంలో కూర్చున్నప్పుడు వచ్చిందనుకోండి, గ్రేట్ అయిపోయినట్టే. అది మీకు మాత్రమే తెలుస్తుంది మీరు ఎంత గొప్ప అని. మీరు ధ్యానంలో కూర్చునేటప్పుడు సపోజ్ నేను ఏమనుకుంటూ ఉంటానంటే నేను కూడా భగవంతుని అనుకుంటా. అనగానే ఏమవుతుందంటే మరి భగవంతుడి యొక్క లక్షణాలు ఏంటి? దయాగుణం కలిగి ఉండడం,
క్షమాగుణాన్ని కలిగి ఉండడం, ప్రేమతత్వాన్ని కలిగి ఉండడం. మరి ఇవన్నీ నీలో ఉన్నాయా? ఉంటే నువ్వు దేవుడు అవుతావు. మరి మనకి ఎట్లా? మనం అనుకున్నప్పుడు మాత్రమే మనం చేయగలుగుతాం. మరి అలాగే అంటే నేను కూడా సుప్రీం సోల్ని అనుకున్నాను అనుకోండి, సో ఈజీగా మనం ప్రయాణం చేయగలుగుతాం. ఎందుకంటే మనం విశ్వవ్యాప్తమైనటువంటి ప్రేమను కలిగి ఉండాలి. మనం ప్రేమ ఎంతమందికి పంచండి, మీ ఇష్టం ఎంతమందికి పంచితే అంత. మీరు ఎవరినైనా సరే విరోధం, పగతో కానీ కోపంతో కానీ ఏమీ చేయలేం. ప్రేమతో ఏదైనా చేయొచ్చు. ఆ ప్రేమను పంచండి, ఎంత కావలసిన అంత పంచండి. అలా క్షమాగుణాన్ని కలిగి ఉండండి, దయాగుణం. ఇవి భగవంతుడి లక్షణాలు. ఎవరైతే వాటిని కలిగి ఉంటారో వాళ్ళందరూ మనం ఏం చెప్తుంటే వీఆర్ ఆల్సో వీఆర్ ఆల్సో సుప్రీం సోల్స్. నేను భగవంతుని అని ఎప్పుడైతే చెప్పగలుగుతామో, నేను భగవంతుని మీరు ఎప్పుడైతే అనుకుంటారు, ధ్యానంలో కూర్చునేటప్పుడు మీకు ఎప్పుడైతే అలాంటి ఆలోచన వచ్చిందో అది మీరు అవుతారు. బయటికి చెప్పడం కాదు, బయటికి మామూలుగా చెప్తూ ఉంటాం అందరినీ కూడా, మేమందరం దేవుళ్ళు, మేమందరం దేవుళ్ళు అని చెప్తూ ఉంటారు. సో చాలా మంది అనేక మాస్టర్స్ చెప్తుంటారు. కానీ మీరు ధ్యానంలో కూర్చునేటప్పుడు ఎట్లాంటి ఆలోచన వచ్చిందో అది మీరు గమనించుకోండి. ఎట్లాంటి ఆలోచన మీ లోపల ఉందో ఆ ఆలోచన చేసుకోండి. మీరు ఎప్పుడైతే ఆ ఆలోచన సరి చేసుకుంటారో అదే మీరు అవుతారు. మరి ఆ ఆలోచన రావాలంటే ఏం చేయాలి? మీరు ధ్యానంలో కూర్చునే ముందే మిమ్మల్ని మీరు మార్చుకోవాలి. ఇప్పుడు చాలా మందికి ఏమవుతుంటే ధ్యానం చేస్తున్నారు చాలా మంది, సో విపరీతంగా ఎనర్జీ వచ్చేస్తుంది. చాలా మంది ఏంటి, నేను ధ్యానం చేస్తున్నాను, ఎందుకు మారటం లేదు, నాకు ఎందుకు ఈ రోగాలు తగ్గటం లేదు అనుకుంటారు. సో ధ్యానం చేస్తే ఏమవుతుంది, ధ్యానం ఓన్లీ ఎనర్జీ మాత్రమే. మరి మీ ఆలోచన మారకన్నా ఉందనుకోండి, ఈ ఆలోచన మారకన్నా ఉంటే ఏమవుతుంది, ఈ వస్తున్నటువంటి ఎనర్జీ వస్తుంది మీకు. మీ ఆలోచన ఏదైతే ఉందో దానికి అది ఎనర్జీ చేరుతుంది. అందుకని ఆలోచనలను సరి చేసుకోండి. ఆలోచనలు ఎప్పుడైతే సరి చేసుకుంటారో అప్పుడు మీరు ధ్యానంలో ఉన్నతంగా ముందుకి వెళ్ళగలుగుతారు. అందుకే మీరు ప్రతినిత్యం కూడా ఎందుకంటే ఈ ఆలోచనలు క్షణక్షణం మారిపోతాయి. ఇప్పుడు ఇలా ఉంటాయని చెప్పలేము. ఇవాళ ఉన్నటువంటి ఆలోచన రేపు ఉండదు, రేపు ఉన్నటువంటి ఆలోచన ఇలా ఉండదు. కానీ మన ఆధ్యాత్మిక ప్రగతికి ఆటంకం వచ్చినట్టు ఏ ఆలోచనలు కూడా మీరు తోసేసేయండి వాటిని. ఎందుకంటే దేన్ని కూడా మీరు ఉంచుకోండి. మీరు మాట్లాడుతున్నప్పుడు కానీ, మీరు ఆలోచన చేస్తున్నప్పుడు కానీ అది మీ ఆధ్యాత్మిక ప్రగతికి ఉపయోగపడాలి. అలా అయితేనే ఆలోచించండి, దాన్ని డిలీట్ చేసేయండి. ఎందుకంటే ఎలాంటి వాళ్ళైనా, ఎందుకంటే ఒక మాస్టర్ గారు ఒక కథ చెప్పారు. అదేంటంటే ఒక షిప్ వెళ్తూ ఉందంట, ఒక బోట్, చిన్నది బోట్లో వెళ్తూ ఉంటే అనుకోకుండా బోట్ నిండిపోయిందండి, అంటే వాటర్తో. సో అందరూ ఉండే వాళ్ళందరూ మునిగిపోతారు కదా. వెంటనే వాడు ఏం చేశారంటే, అరే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఈ టైర్లు అవే ఉంటాయి కదా, ట్యూబులు అవి అన్ని ఇస్తున్నట్టు. వాడు ఇస్తూ ఏమన్నాడంటే, ఇందులో ఒక్కొక్కరు మాత్రమే వెళ్తూ ఉండండి, ఎందుకంటే ఇద్దరు వెళ్తే మునిగిపోతుంది, ఒక్కొక్కరు ఎక్కండి అన్నట్ట. అలాగే తొట్టు లాంటివి చిన్న చిన్నవి ఇచ్చాడంట. అనుకోకన్నా ఒక తొట్టులో భార్యాభర్తలు ఇద్దరు దిగిపోయారంట. వాడు ఆఖరికి చెప్తున్నాడంట, సార్ అది మునిగిపోద్ది ఇద్దరు దిగిపోతున్నాడు, మునిగిపోద్ది అని చెప్తున్నాడు. కానీ అనుకోకన్నా ఇద్దరు దిగిపోయారు. ఇంకా చేయగలిగిన నదులు ఏమవుతుంది, ప్రవాహంలో కొట్టుకెళ్ళిపోతుంది. మరి ఎట్లా? ఇలా చివరి వరకు వెళ్ళాలంటే ఇద్దరు వెళ్ళలేరు, మునిగిపోతారు. వెంటనే ఏం చేశాడంటే, వీడు భార్యను తోసాడంట. భార్యను తోని వెంటనే ఈయన ఒడ్డుకి చేరగానే వాళ్ళందరూ అడిగారంట, ఆ చివరికి వెళ్ళిన తర్వాత, ఎందుకండి మీ భార్యను తోసేశారు మీరు అని అడిగితే, అని ఏమంటే, ఇద్దరులో ఒకరే బ్రతికే ఛాన్స్ ఉంది. మరి మీరే పడిపోవచ్చు కదా. నేను కానీ పడిపోయాను అనుకుని నా కోసం మా ఆవిడ పడిపోతుంది, ఇంటి దగ్గర పిల్లలు ఉన్నారు, ఆవిడకి తెలివితేటలు కూడా లేవు, ఎందుకంటే పిల్లల్ని చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. సో అక్కడ పిల్లల్ని చూసుకోవాల్సిన బాధ్యత ఉంది, ఇద్దరులో ఒకరే బతుకుతున్నారు కాబట్టి ఉన్నారు. సో అట్లాగే మీరు ఈ ప్రాపంచికత, ఆధ్యాత్మికత రెండు మీ భార్యాభర్తలండి. ఈ ఆధ్యాత్మికతకి ఈ ప్రాపంచికత ఎప్పుడైతే తోసేసేయండి అంతే. దాని గురించి ఒక్క క్షణం ఆలోచించండి. ఎందుకంటే మీ ఆధ్యాత్మిక ప్రగతికి ఏది ఆటంకం వచ్చినా సరే, మీ ఆలోచన కానీ, మీ మాటలు కానీ, పక్క వాళ్ళు అసలు మనం ఎవరైనా మాట్లాడుతున్న వెంటనే ఎందుకు మనకు ఆ మాట. సో ఎప్పుడైతే అట్లా మీరు చేయగలుగుతారో మీ ఆధ్యాత్మికంగా చాలా ప్రగతిని మీరు థ్యాంక్ యూ సార్. చాలా 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 బాగుంది. చాలా చక్కగా అసలు మీది అసలు 1 గంట సరిపోదు మీ తాలూకా క్లాసు. 2-3 గంటలు తీసుకోవాలి. ఎంతో జ్ఞానం మీ లోపల నిధి బండారం ఉంది. మరి మనకైతే టైం అయితే అవ్వస్తుంది. ఎంతసేపు విన్నా ఇంకా వినాలని అనిపిస్తుంది. ఎంతో జ్ఞానాన్ని మీరు అందిస్తున్నారు. కానీ ఇప్పుడు మనకి టైం కూడా చూసుకోవాలి కాబట్టి
చాలా అద్భుతంగా ఉంది సార్. ఓకే మీతో మేడం. ప్రయాణం అనేది అమ్మ, మా పాప, నేను, మా అత్తగారు ఎన్నో అఖండ ధ్యానాల్లో మేము పార్టిసిపేట్ చేశాము. అసలు మల్లాంలోని ఎంత అద్భుతమైన ఎనర్జీ, అసలు మెర్కోబా అనేది ప్రతి ఒక్కళ్ళు అక్కడికి వెళ్ళి చూడాలి. అసలు ఈ టైంలో హోమం యొక్క విలువని ఎంతో మీరు తెలియజేశారు. ప్రతిరోజు ఆ హోమం వేసుకునే అదృష్టం నేను కలగజేస్తున్నాను. అలాగే ఓంకారం అంటే ఇంట్లో ఓంకారం ఆ హోమం ఉంటే ఆ ఇల్లు ఎంతో శోభాయమానంగా ఉంటుంది. ఇంకా నిజంగా ఆ ఇంటికి ఎక్కడ ఏవి దరిదాపుల్లోకి రావు. మరి ప్రతిరోజు నేను హోమం ఓంకారం పెట్టుకుంటాను. మరి సార్ నిజంగా 1 hour అయితే మీ దగ్గర చాలా తక్కువే. ఎంతైనా మీ దగ్గర అంత జ్ఞానం ఉంది. అసలు చాలా అద్భుతంగా ఉంది సార్. సబ్జెక్ట్ చాలా అద్భుతంగా వచ్చింది. నిజంగా ఆ శ్రీచక్రం తాలూకా ఆ ఎనర్జీ అంతా కనెక్ట్ అయినట్టుంది. ఆ ప్రవాహం మేడం. అలాగ వస్తూనే ఉంది మీ దగ్గర. మరి కాలం మనకి టైం ఇది అవుతుంది కాబట్టి కట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. అందరికీ థ్యాంక్స్ మేడం. ఓకే. సార్కి ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా మాట్లాడతారా? ఎవరైనా అడగాలి అంటే మాట్లాడండి. హ్యాండ్ రేస్ చేయండి, మాట్లాడు. సరే సార్. హలో చెప్పండి. హలో హలో చెప్పండి మేడం. ఎవరు మాట్లాడుతున్నారండి? ఇదేమైనా మాట్లాడాలి? రాధిక మాట్లాడండి. నమస్తే అండి. గురువు గారు చాలా చక్కగా చెప్పారండి. వాస్తవానికి స్పిరిచువల్ అనేది అలవాటులోకి వస్తే చాలా చక్కగా చెప్పారు. అంటే చాలా సింపుల్ గా చాలా చక్కగా ఉత్తమమైన స్టోరీస్ ఎగ్జాంపుల్స్ గా చూపిస్తూ చెప్పారు. ఎప్పుడైతే నేనే అన్న ఈ అహంకారపు తత్వాన్ని మనం వదలాలంటే మెడిటేషన్ అండ్ స్పిరిచువల్ వే ఇది ఒక్కటే మార్గము. ముఖ్యంగా నన్ను దోవలకు తీసుకొచ్చిన వారిద్దరు కూడా ఈ రోజు ఇక్కడ ఉన్నారు. ఒకరు ఎప్పటి నుంచో నన్ను రమణి గారిని సిస్టర్ అన్న ఫ్రెండ్ అన్న తక్కువ అవుతుంది. అందుకని నేను ఆవిడని రెస్పెక్ట్ మేడం అనే పిలుస్తుంటాను. అందుకని ఆవిడ ఎప్పుడు కూడా నాతోనే అంటే ఏదైనా నేను ఆవిడతో షేర్ చేసుకోవచ్చు, ఏదైనా ఆవిడతో చెప్పుకోవచ్చు. ఒక సపోర్ట్, ఒక గైడెన్స్ అలాగా 2017 నుంచి ఇప్పటి వరకు కూడా ఒక్క మాట కూడా భేదాభిప్రాయం అంటే వ్యతిరేకత గాని భేద అభిప్రాయం కానీ మా ఇద్దరి మధ్య రాలేదు. థ్యాంక్ యూ మేడం, మీ సపోర్ట్ ఎప్పుడు నాకు అలాగే ఉండాలి. అండ్ నన్ను ఈ మార్గంలోకి తీసుకొచ్చి అంటే 4 సంవత్సరాల నుంచి మాకు పరిచయం ఉన్నప్పటికీ కూడా మెడిటేషన్ లో కూర్చోమ్మ బాగుంటుంది అన్నది అనురాధ గారు, ఆవిడ కూడా ఈ రోజు ఉన్నారు. ధన్యవాదాలు మేడం మీకు కూడా. సో ఒకరు మార్గదర్శి అయ్యారు, ఒకరు వెంటే ఉన్నారు. సో ఇద్దరు ఈ మూర్తులు నన్ను ఈ దోవలోకి తీసుకొచ్చారు. చాలా సంతోషం. ఎందుకంటే మెడిటేషన్ ఫీల్డ్ అనేది చాలా గొప్పది. అది అనుభవిస్తే గాని తెలీదు. ఈ రోజుకి నేను చాలా 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 ప్రైమరీ స్టెప్ వేసి ఉన్నాను. బట్ స్టిల్ ఐ కెన్ ఫీల్ దట్ ఎనర్జీ. కాంతారావు సార్ నిన్న జాయిన్ అయ్యారు, వాళ్ళు ఉన్నారో లేరో. పొద్దున ఆయనతో నేను చెప్తున్నప్పుడు వీ కెన్ ఫీల్ ఇట్ సార్, మ్యూజిక్ పెట్టుకొని మెడిటేషన్ చేయండి అంటే, అమ్మో రాధిక గారు మీరు తేరిపోయారు అంటున్నారు. అంటే ఐఎమ్ నౌ క్యాపబుల్ ఆఫ్ టెల్లింగ్ దట్ మెడిటేషన్ ఇస్ సంథింగ్ డివైన్. అండ్ దాంట్లో మ్యూజిక్ అంటే మేము మ్యూజిక్ ఛానల్స్ లో ఉన్నాం కాబట్టి మ్యూజిక్ నుంచి వచ్చే వైబ్రేషన్స్ మాత్రం చాలా అమోఘంగా ఉంటాయి. అంటే ఒక మంచి సినిమా, ఒక మంచి కావ్యం, ఒక మంచి రచన, ఒక మంచి కీర్తన పాడుకుంటే ఎంత హ్యాపీగా ఉంటుందో ఆ మెడిటేషన్ మ్యూజిక్ తో చేస్తే ఆ రోజంతా నాకు చాలా ఆనందంగా ఉంటుంది. నేను ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను సార్. యాక్చువల్లీ నాకు స్పిరిచువాలిటీలో పెద్ద ఇదేం లేదు. అంటే మా అమ్మమ్మ గారు చాలా చాలా పూజలు చేస్తున్నారు.
బట్ ఎవరి కర్మ తప్పలేదు. అది చిన్నప్పటి నుంచి చూస్తూ వచ్చాను నేను. చూస్తూ కర్మ తప్పదు అనే ధోరణిలోకి వెళ్ళిపోయి పూజలు అవి పెద్దగా చేయను. బీయింగ్ ఏ బ్రాహ్మణ్ ఆల్సో చేయను. కాకపోతే కర్మ సిద్ధాంతాన్ని మాత్రం బాగా నమ్ముతాను. కానీ నాకు కళ్ళు మూసుకుంటే శివుడు 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 తప్ప ఇంకోటి కనిపించట్లేదు సార్. ఇది కూడా అలాగే జరిగింది, ఇప్పుడు అలాగే జరుగుతుంది. చాలా గొప్ప ఎక్స్పీరియన్స్. అంటే అందరికి తెలియని విషయం ఏంటంటే నేను డాన్స్ ఫీల్డ్ నుంచి వచ్చాను. అంటే 10th క్లాస్ వరకు కూచిపూడి నేర్చుకున్నాను. మరి ఆ డాన్స్ మీద ఇష్టమో మరి ఏంటో తెలియదు కానీ శివుడు, పెద్ద శివుడు, కొండంత శివుడు కనబడుతూ ఉంటాడు డాన్స్ వేస్తూ. ఆ శివుని చూడటానికి కోసం మెడిటేషన్ లో కూర్చుంటున్నాను. సో ఈ శివుడే ఎందుకు కనబడుతున్నాడు అనేది ఒక క్వశ్చన్. మళ్ళీ నాకే అంత మమకారం ఏం లేదు, కానీ అది ఏంటో అలా జరుగుతున్నది. మెడిటేషన్ చేసినప్పుడు చాలా చక్కగా క్రిస్టల్ క్లియర్ గా వ్యూ కనిపించటం, అంటే ఒక మెసేజ్ మనం ఏమైతే పెట్టాలనుకుంటున్నాం ఆ స్క్రిప్ట్ అక్కడ లిపిలా కనిపించేస్తుంటుంది. ఇవన్నీ నా అనుభవాలు, అంటే వెరీ షార్ట్ టైం అనుభవాలు. సో అది సార్, చాలా సంతోషం. మేడం, రమణి మేడం, మీకు మళ్ళీ మళ్ళీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఎప్పుడు కూడా మీకు నేను ఎప్పుడు ఇలాగే ఉంటాను, నాలో మార్పు రాకూడదని భగవంతుని కోరుకుంటున్నాను. తప్పకుండా అలాగే ఉంటాం మేడం. ఎందుకంటే ధ్యాన స్థితిలోకి ఎప్పుడైతే వచ్చామో మనకి ఏ అమరికలు ఉండవు. బ్రిడ్జ్ ద గ్యాప్ అని జేసీఐలు అన్నందుకు ఫెమీ పవర్ కి ఆత్మ సౌందర్యానికి మీరు బ్రిడ్జ్ ద గ్యాప్ ని ఫిల్ చేసేసారు. మనంతా ఒకటే. మరి మీరు వేసిన క్వశ్చన్ కి సార్ ఆన్సర్ చేస్తారు. సార్ ఆన్సర్ చేయండి. మేడం, మీరు ఇప్పుడు డాన్స్ నేర్చుకున్నా అన్నారు. 10th క్లాస్ వరకు సార్, ఆపేసి కూడా 20 ఏళ్ళు అయిపోయింది. అవును, ఆ డాన్స్ అన్నది మీ లోపల ఉండిగా మరి నేర్చుకునే ముందు కూడా మీరు చిన్నప్పటి నుండి ఏం డాన్సర్ కాదు, కానీ డాన్స్ నేర్చుకునేటువంటి ప్రజ్ఞ మీ లోపల ఉంది కాబట్టి మీరు డాన్స్ నేర్చుకోగలిగారు. సో పాటలు పాడేటటువంటి జ్ఞానం మన లోపల ఉంటే, ప్రజ్ఞ మన లోపల ఉంటే మనం పాడగలుగుతాం. అలాగే ఇప్పుడు ఏమవుతుందంటే మీరు శివుడితో కనెక్ట్ అవుతున్నారు. ఈ ధ్యానానికి నిరంతరము శివుడు నిరంతరము ధ్యానంలో ఉంటారు. మీరు ఇందాక అన్నారు చూసారా, నేను ఈ ధ్యానాన్ని నిరంతరము వదలకూడదు, కంటిన్యూ అవ్వాలని. సో మీకు నిరంతరము ధ్యానంలో ఉన్నటువంటి శివుడే మీకు ఎదురుగా ఉన్నాడు. ఆయన నిత్యము నిరంతరము ధ్యానంలో, ఎప్పటికీ ధ్యానంలో ఉన్నారు ఆయన. అటువంటి ఆయన మీకు నిరంతరం కనబడుతున్నాడు, పెద్దగా కనబడుతున్నాడు, కొండగా కనబడుతున్నాడు, అండగా ఉంటున్నాడు అనమాట మీకు. మరి మీరు ఈ ధ్యానాన్ని ఎలా వదులుతారు? సో మీరు ధ్యానంలో ఉండండి అని చెప్పడం మీకు శివుడు కనబడంలో ఉద్దేశం. అంటే మీరు నిరంతరము ధ్యానంలో ఉండండి అని చెప్పడం. అంటే మధ్యలో ఇంకోటి కూడా జరిగిందండి. మేడం గారు గైడెడ్ మెడిటేషన్ 40 days చేశారు, లాక్డౌన్ పీరియడ్ ఫస్ట్ సెషన్. ఆ తర్వాత ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా కూర్చోలేకపోయేదాన్ని. మెడిటేషన్ లో కూర్చొని కాన్సన్ట్రేషన్ కుదిరేది కాదు. మేడం తో మాట్లాడినప్పుడు అలాగా మాయ ఉంటుంది రాధిక, బట్ యూ హ్యావ్ టు సిట్ అని చెప్తుండేవారు. మేడం నా వల్ల అవ్వట్లేదు అంటే అరగంట 40 నిమిషాలు అసలు అవ్వట్లేదు, 10 నిమిషాలకి ఎవరో తరిమేసినట్టే మెలకొచ్చేస్తుంది. సో మేడం మళ్ళా గైడెడ్ మెడిటేషన్ అంటే చెప్పండి అంటే నేను అంటే ఈ చక్కగా ఎంబడే ఇది జరిగింది. సో నేను అనుకున్నాను మేడం ఈ 40 రోజులు మళ్ళా మండల దీక్షలాగా నేను రోజు వస్తున్నాను, ఇక్కడే మాట్లాడాను. సో అది సార్. అందుకే మేడం మనం ఈ ఓంకార ధ్యానం అని కానీ ఇవన్నీ ప్రారంభించడం జరిగింది. ఎందుకంటే మనకి సనాతనంగా వచ్చినటువంటి ఆచారాలు, ఈ పూజలు ఇవన్నీ కూడా ధ్యానమే మేడం. అంటే ఒక సిస్టమేటిక్ గా మొన్న దీంట్లో కూర్చుంటే ఏం చెప్తున్నారంటే వాళ్ళు మార్నింగ్ 5 o'clock ఎవరైతే లెగుస్తారో వాళ్ళ ఆ ఫీల్డ్ లో నిష్ణాతులు అయిపోతారండి మేడం. ప్రస్తుతం పిల్లలు ఉన్నారు కదా, 5 గంటలకు ఎవరైనా లేచారనుకోండి, వాడు ఏం కావాలంటే అది అవుతాడట మేడం. పూర్వంలా కాదు, కానీ ఇప్పుడు 5 గంటలకు లేచేటువంటి సామర్థ్యం ఎంతమందిలో ఉంది? ఇది ఎక్కడుంది? ఇది సనాతన సాంప్రదాయంలో ఉంది. ఎందుకు పెట్టారంటే 5వ గంటకు లెగిస్తే వాడు తెల్లవారు లేవగానే పూజ చేస్తాడు. అందుకని పూజ అన్నది పెట్టారనమాట. స్నానం చేయకన్నా పూజ చేయం కదా. సో సూర్యోదయానికి ముందుగా మనం మేల్కోవాలి. వాళ్ళు ఏం చెప్తారంటే మొన్న ఇక్కడ సెమినార్లో, వైజాగ్లోనే సెమినార్ జరిగింది. అందులో అందరూ చాలా పెద్ద పెద్ద వాళ్ళు అందరూ వచ్చారు. అందరూ ఏమంటారు, 5 o'clock మీ పిల్లడు లెగిస్తే చాలు, వాడు ఏం కావాలంటే అది అందులో నిష్ణాతులు అవుతారు. సరే ఇవన్నీ ఉన్నవే మేడం. అందుకని అంటే మీరు మీ సాంప్రదాయం ఏదైతే ఉందో దాన్ని, ఎందుకంటే మనం ఒక్కటి మేడం, మనం ఏ కమ్యూనిటీలో అయితే పుట్టామో, దేనికోసం అయితే దానిని మనం మరవకూడదు మేడం. మనం చాలా మంది ఏం చేస్తాం, దాన్ని వదిలేస్తూ ఉంటాం. మనం ఉన్నదాన్ని మాత్రం వదిలేయకూడదు. అందులోనే ఉంది, మనం ఎక్కడుంటే అక్కడ ఆనందం ఉంటుంది మేడం. మనం ఉన్న దగ్గర ఆనందాన్ని వెతుక్కుందాం, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం. ఎందుకంటే మనం ఈ భూమి మీదకి ఈ జన్మను తీసుకుని ఈ విధంగా పుట్టామంటే అది ముందుగా మనం మనమే డిసైడ్ చేసుకున్నాం. అప్పుడు అక్కడే
అక్కడే ఉందాం, అక్కడే హ్యాపీగా ఉందాం. ఎక్కడికి వెళ్ళినా మనం ఇక్కడ లేని హ్యాపీనెస్ ఎక్కడ ఉండదు. కాబట్టి మీరు ఏదైతే మీ సనాతన సాంప్రదాయం ఉందో దాంట్లోనే ఉండండి మేడం. మీరు అందులో బాగుంటుంది. అంటే దీపారాధన చేస్తాను సార్, కర్మ సిద్ధాంతం నమ్ముతాను. అందుకే మీకు ఏదైతే మీకు అనుకూలంగా ఏదైతే ఉంటుందో వేరే వాళ్ళు చెప్పిన దాన్ని చేయకండి. మీకు అనిపిస్తుంది ఏదైతే అనిపిస్తుందో చేయండి. దాన్ని మాత్రం మర్చిపోకండి, వదిలేకండి. మేడం ఇంకోటి మేడం, మనం ప్రతిరోజు కూడా అంటే ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు, అలాగే సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల వరకు ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా హోమం చేసి 108 సార్లు ఓంకారం చేసి అక్కడ ధ్యానం చేయించడం జరుగుతుంది. మీలో ఎవరైనా ఆసక్తి ఉండేవాళ్ళంటే రమణి మేడం గారు చెప్పిన నాతో కాంటాక్ట్ చేసిన, మీకంటే నాకు కరోనా అట్ల విషయం ఏమీ బాధలేదు అన్నటువంటి వాళ్ళు మాత్రమే ఫోన్ చేస్తే వాళ్ళ ఇంటికి డెఫినెట్గా వచ్చి ఉదయం 6 గంటలకి హోమం చేసి, హోమానికి కావాల్సిన ద్రవ్యాలన్నీ మేము తెచ్చుకుంటాం. మీరు కేవలము ఆవు నెయ్యి తెచ్చుకుంటే చాలు. సో మీ ఇంట్లో హోమం చేసి, హోమం వల్ల ఏమవుతుందంటే మేడం, మనం ఆవు పిడకలు మాకు దొరుకుతాయి, నాటు ఆవు పిడకలు తెస్తాము. ఆ ఆవు పిడకలు ఆవు నెయ్యి కానీ వేసేటట్టయితే ఆ వచ్చినటువంటి పొగతో మొత్తం ఎనర్జెటిక్ అయిపోతుంది మేడం. ఇదంతా కూడా సాంప్రదాయంలో కొత్తదేమీ కాదు. సో అట్లా ప్రతిరోజు మేము మా ఇంట్లో చేసుకుంటాం. ఎవరైనా ఇన్వైట్ చేస్తే వాళ్ళ ఇంటికి కూడా ప్రతిరోజు. సో ఇలా 365 అంటే ఒక సంవత్సర కాలం చేయాలన్నది మా ఆలోచన మేడం. కాబట్టి ఎవరైనా అంటే అట్లాగే 108 సార్లు ఓంకారం చేస్తే ఏమవుతుందంటే మేడం, మనం ఓంకారం చేసేటప్పుడు అణువులన్నీ కూడా విచ్చుకుంటాయి మేడం. అణువులు విచ్చుకున్న తర్వాత మనం ధ్యానం చేసాం అనుకోండి, ఆ అణువుల్లోకి ఆక్సిజన్ అణువులని చైతన్యవంతం అవుతాయి, కాంతివంతం అయిపోతాయి మేడం. సో అప్పుడు ఇప్పుడు ఏవో చెప్తున్నారు చూసారా, ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవాలి, అది చేయాలి, ఇది చేయాలని చెప్పి చాలా మంది చెప్తుంటారు. సో ఈ ఇమ్యూనిటీ పవర్ని దీని ద్వారా పెంచుకోవచ్చు. ఇది మీ ఇంట్లో మీరు తయారు చేసుకోవచ్చు. సో కాబట్టి ఎవరైనా ఆసక్తి ఉండేవాళ్ళు, మీకు ఎవరికైనా కావాలంటే కూడా మేడంని కాంటాక్ట్ చేయండి, నన్ను కాంటాక్ట్ చేయండి. ఓకే మేడం, ఇంకెవరైనా ఏమైనా డౌట్స్ అయినా, లేకపోతే టైం అవుతున్నట్టుంది మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చాలా ఎంతో వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. తప్పకుండా మీరు ఇచ్చిన ఓంకారం హోమం అనేది తప్పకుండా ఎవరైనా చెప్తే నేను వాళ్ళకి గైడ్ చేస్తాను, మీ నెంబర్ ఇస్తాను, అది చేద్దాము. అంతకు ముందు కూడా ఎంతో చక్కగా మీరు ఇంటింట ఓంకార ధ్యానాలను చేశారు, చాలా అద్భుతంగా జరిగింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఇంకొకసారి వచ్చి మీరు ఇంకా అద్భుతమైన జ్ఞానాన్ని అందించాలి. అప్పుడు మాత్రం టైం ఎక్కువగా పెట్టుకుందాము. చాలా ఒక 2 నిమిషాలు. హలో సార్, చెప్పండి సార్. సార్ నమస్తే అండి. నమస్తే నమస్తే సార్, చెప్పండి సార్. నా పేరు శివాజీ అండి, నేను అనకాపల్లి దగ్గర తిమ్మరాజుపేట. ఓకే చెప్పండి సార్. హలో సార్, ఇప్పుడు మీరు ఆత్మ 5వ నెల నుంచే తల్లి గర్భంలో ప్రవేశిస్తుందని చెప్పారు. అవును సార్. ఆత్మ అనేది అయితే పూర్వీకులు ఏంటంటే మన రక్త సంబంధికులే ఆత్మనే తల్లి గర్భంలోకి ప్రవేశిస్తుంది అని చెప్పేసి ఒక అనుకుంటారు. అది ఎంతవరకు వాస్తవం అని ఒక డౌట్. అంటే రిలేషన్స్ చనిపోయిన తర్వాత మీ తాత రూపంలో వచ్చారు, మీ అమ్మమ్మ రూపంలో వచ్చారు అని చెప్పుకుంటారు. అది ఎంతవరకు అనేది ఒకసారి డౌట్ సార్. అదేమన్నా అంటే అది ఆ ఆత్మ తను ఎలా ఉండాలి, పుట్టాలి అనుకుంటే వస్తుంది సార్. అంటే అది ఆత్మ డిసైడ్ చేసుకుంటే, పైకి వెళ్ళిపోయిన తర్వాత ఆత్మ డిసైడ్ చేసుకుంటుంది సార్ ఎలా రావాలి. అంటే అదే కుటుంబంలో రావాలా, అక్కడే ఉండాలా, ఎక్కడ ఉండాలి అంటే తనకున్నటువంటి కర్మలను బట్టి వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు సార్. పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ భూమి మీదకి ఎలా రావాలి, ఎక్కడ రావాలి జన్మ, ఇవన్నీ వాళ్ళు తీసుకుంటారు సార్. అంటే కొందరు సర్వసాధారణంగా ఏమంటే ఒకే కుటుంబంలో వస్తారన్నది ఒక ఇది కూడా ఉంది సార్. తొందరగా అది కూడా ఉంది. అంటే అక్కడ జ్ఞానాన్ని అయితే ఈజీగా పొందొచ్చు అన్నది ఒక ఇది కూడా ఉంది సార్, అవగాహన. అందుకని అక్కడ అదే కుటుంబంలో. అలాగే నేను ఇప్పుడు మీరు చెప్పారు కదా ఓంకారం పెట్టేద్దాం అనుకుంటున్నా సార్ ఇంటి దగ్గర. మీరు దానికి అంటే ఏ రోజు అనేది మీరు ఏ రోజైనా చెప్తారా? మేడం అడగండి, ఏ రోజైనా లేదా నా నెంబర్ తీసుకుంటే చెప్తాను. సో అట్లాగే మీరు అనకాపల్లి అంటున్నారు కాబట్టి మీకు అనకాపల్లి దగ్గరే ధ్యాన మందిరం మేడం. ఇక్కడ ఉన్నటువంటి అందరికి కూడా సో ఒక్కసారి ఈ మెర్కబా ధ్యాన మందిరాన్ని మీరు అందరూ కూడా సందర్శించండి. అక్కడ అద్భుతమైనటువంటి ఎనర్జీస్ ఉన్నాయి. నేను అక్కడ ఆదివారం ఉంటాను సార్. నేను యాక్చువల్గా సింహాచలం దేవస్థానంలో ఎంప్లాయీ సార్ నేను. సో శనివారం ఆదివారం వస్తే ఉంటారండి. ఎవరు వస్తుంటారా?
ఆదివారం వస్తూ ఉంటాను సార్. అక్కడ ఎవరో ఒకరు ఉంటారు సార్, మా కుర్రోళ్ళు ఉంటారు, మా మాస్టర్స్ కూడా అక్కడ ఉంటారు సార్. మీరు అందరూ ఉండడానికి వసతి కూడా ఉంటుంది, అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మీరు ఈ రోజు చెప్పిన మేడం ఇంకోటి క్లాస్ అయితే కొత్తగా మాత్రం అంశాలు కూడా అద్భుతంగా నిర్మాణం ఉన్నది సార్. చేస్తున్నాం. ఓకే ఓకే అవును. ఓకే సార్. ఈ రోజు మీరు చెప్పిన క్లాసు చాలా అద్భుతంగా ఉన్నది సార్. ఓకే థ్యాంక్ యూ సార్. మీరు చెప్పిన క్లాస్ ద్వారాగా నేను ధ్యానంలోకి వెళ్ళిపోయాను, మెడిటేషన్ లోకి వెళ్ళిపోయాను సార్. ఓకే సార్. ఓకే సార్. మీరు వింటూనే మెడిటేషన్ లోకి వెళ్ళాను. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మరి అందరికి ధన్యవాదాలు. మళ్ళీ రేపు ఇదే టైంలో మనం కలుసుకుందాము ఇంకొక చక్కటి స్పీకర్ తో. రేపు ఆనందం అనే చక్కటి మేడం వచ్చి చెప్తారు. మరి అందరూ కూడా ఇలాగే మన సామూహిక ధ్యానాన్ని కొనసాగిద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అందరికి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ మేడం. రాత్రి సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ.